ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మంచిది. కొంతసేపు నేను మీకు దేవుని మాటలు చెప్పిన తర్వాత ఆ తర్వాత మనమంతా కలిసి ఆరాధన చేసి ప్రభువుని స్తుతించి వినిన వాక్యాన్ని బట్టి ప్రభువుని గణపరిచి ఆయన సన్నిధిలో హర్షించి అలాగే ఆయన మాటలను విశ్వసించి దీవెనను చేతపట్టుకొని మనం సాగి వెళుదముగాక. ఆమేన్. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న ఓ చక్కటి దేవుని మాట ఏంటంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతాను, మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆ మాటలు వింటే ఆఖరి మాట, ఆ చివరిలో ఉన్న మాట నేను చదువుతున్నాను. నేను మిమ్మును దర్శింతును. చప్పట్లు కొట్టండి గట్టిగా, శక్తి కొలది గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నేను మిమ్మును దర్శింతును. నేను ఇదే మాటని నేను వ్యాఖ్యాన గ్రంథ బైబిల్ పాతతో ఉంటుంటే దాంట్లో చూశాను. నేను అందులో ఏం రాస్తుందంటే నేను మిమ్మల్ని చూడవచ్చును. వ్యాఖ్యాన గ్రంథ బైబిల్లో ఉంటుంది, నేను మిమ్మల్ని చూడవచ్చును. దర్శించడం అంటే ఏంటి? నేను మిమ్మల్ని చూడటానికి వస్తాను, నేను మిమ్మల్ని దర్శిస్తాను. అట్లని నేను ఒక మాట చెప్తాను చూడండి. మనల్ని ఎవరైనా చూడటానికి వస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఎవరైనా మనల్ని దర్శించి మనం చూడటానికి వచ్చి మన బాగోగుల గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఎంతో ఆదరణగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను వీళ్ళకి జ్ఞాపకం ఉన్నానా అనుకుంటాం. వీళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అనుకుంటాం. వీళ్ళకి నా మీద ఎంత ప్రేమో ఎంత దయో అట్లా అనుకుంటాం. నిజమే. మనుషులు మనల్ని చూడటానికి వచ్చినప్పుడు, మనుషులు మనల్ని ఆదరించడానికి వచ్చినప్పుడు, మన బాగోగులు తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డప్పుడు మనకు అంత ఆనందమే. అయితే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనల్ని దర్శించడానికి మన దగ్గరకు వచ్చి ఆయనే మన ఎదుట నిలిచినప్పుడు ఇక ఆ ఆనందం ఎలా ఉంటుంది, ఆ సంతోషం ఎలా ఉంటుంది అని నేను ఎలా ఉంటుందని నేను అనుకోలే. మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో గంతులేసి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తారు అని నేను అనుకున్నాను. వెరీ గుడ్, మంచిదే. మీ సంతోషాన్ని మీ చప్పట్ల ద్వారా మీరు తెలియపరిచారు. మీ ఆనందాన్ని, మీ యొక్క హృదయంలో ఉన్న సంతోషాన్ని ఈ రీతిగా మీరు క్రియారూపకంగా ప్రత్యక్షపరిచారు. దేవుడు మీ యొక్క ఆసక్తిని బట్టి మిమ్మల్ని ఆయన దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి కూడా ఏంటంటే చూడండి, ఒక బలహీనులైన వారిని, వెనక్కి ఎంత సౌండ్ అవసరమా? అంటే నాకు రివర్స్ వస్తుంది వాయిస్, అందుకోసం సరిపడేంత ఉంటే సరిపోతుంది, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వినబడేంత వరకు ఉంటే చాలు. ఇప్పుడు గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఈ గొప్ప వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని దర్శిస్తారండి? మీరు చెప్పండి. గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పేదవాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి ఎలాగో తిన్నారా తినలేదా, పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, మరి వాళ్ళకి ఫీజుల సంగతి ఏంటి, వాళ్ళు ఖర్చులేంటి, మరి మీకు రాబడి తక్కువ కదా, మరి ఏం చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ పేదవాళ్ళు లేకపోతే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందుతాయండి? రావు, పట్టించుకోరు. ఎవరైనా కూడా అంతే. ఒక్క 4 రూపాయల చేతుల్లో మెదిలితే మన స్టేజ్ మారితే, మన స్థితి మారితే ఇంకా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని మనం చూడము, వాళ్ళని పట్టించుకోము, వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత భారం కూడా మనకు ఉండదండి. మరి నేను ఒక మాట చెప్తాను, జీవము కలిగిన దేవుడు, ఆయనతో పోల్చుటకు మరి ఎవరు కూడా లేరు. అంత మహామహిమలో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్న ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మంటి మనిషిని, ఈ నరమాతృణ్ణి, ఈ పురుగు వంటి మానవుని, మిన్నల్లి వంటి వ్యక్తిని, చచ్చిన కుక్క లాంటి వ్యక్తిని, ఇంకా ఎన్నో పోల్చుకుంటూ వెళితే అసలు ఆయనతో పోల్చుకోవడానికి కూడా మన దగ్గర ఏమీ లేదు. అంత దీన స్థితిలో ఉన్న నరుని ఆయన దర్శించడం, వాస్తవంగా మానవులుగా మనం వెళ్ళి దర్శించాలి ఆయన్ని కదండి.
నా ప్రభు ఎక్కడున్నాడో ఆయనకు పోయి కనబడితే ఆయన ఏదైనా సహాయం చేస్తాడేమో, ఆయన కనబడితే ఆయన గుప్పులు విప్పుతాడేమో, ఆయన దగ్గరికి వెళితే ఆయన దయ చూపించి జాలి చూపిస్తాడేమోనని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి ఆయన్ని. కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మిమ్మల్ని చూడవస్తాను, నేను మిమ్మల్ని పలకరిస్తాను, నేను మీకు దర్శనమిస్తాను అనే ఒక వాగ్దానాన్ని ఆయన మన చేతిలో పెడుతున్నాడు అని అంటే, ఇది నా ప్రియమైన సహోదరులారా, అదిగో ఆయన దర్శించే దేవుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఏ విషయంలో కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా మనము ఏమో జరుగుతుందని కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీరు పరిశుద్ధ గ్రంథంలో కూడా మీరు చదివితే ఒక మాట, 104వ కీర్తనలో 3వ చరణం చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. 104వ కీర్తన 3వ చరణంలో, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము. ఎట్లా వస్తాడంట ఆయన మన దగ్గరికి? మనం ఇప్పుడు ఫోన్ చేస్తే 6 నెలలకు ఒకసారి కాదు, ఇప్పుడు మనం ప్రభువా అని కేక వేస్తే వచ్చే వారానికి కాదు, నైనా నేను ఆపదల్లో ఉన్నాను, అక్కరలో ఉన్నాను అని కేక వేస్తే చూస్తాను, నాకు ప్రోగ్రాం చేసుకుని ఉన్నాను, నేను కొంచెం వీలు చూసుకుని వస్తాను అట్లా అనడు. ఇప్పుడు నాకు మీరు ఏదన్నా చెప్పారనుకోండి, నాకున్న ఈ స్కెడ్యూల్ని బట్టి నేనేమంటానంటే, నేను రాలేనులే కానీ ఎవరు నన్ను సేవకుల్ని అరేంజ్ చేస్తాను, అలాగే మీరు కూడికి ఏర్పాటు చేసుకోండి అంటాను. మరి నా పరిస్థితి అది. ఎందుకంటే నేను 4 చోట్ల ఉండలేను కదా, 4 చోట్లకి వెళ్ళలేను కదా, నేనే కదా, అంతే కదా. ఒకే రోజు నేను 15 నేను వెళ్ళలేను కదా. కానీ నా దేవుడు అలా కాదు, ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. జగత్తుని ఏలుచున్నవాడు ఆయన, జగతిలో ప్రగతిని కలుగు చేసేవాడు ఆయన. ఆయన ఒకే సమయంలో ఒకే క్షణంలో ప్రపంచమంతటికి దర్శనం ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. ఒక్క క్షణంలోనే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ పరిష్కారం చూపగలిగిన వాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కన్నీళ్లు తొడవగలిగిన వాడు. ఎవరు ఏ వ్యాధితో, ఏ వ్యధతో, ఏ బాధతో, ఏ కన్నీళ్లలో, ఏ కష్టాలలో, ఏ నష్టాలలో నలిగి కుమిలి కృగిపోయి ఉన్నారో వారినందరినీ ఒక్క క్షణములోనే తన బలమైన హస్తం చాపి వారిని లేవనెత్తుటకు శక్తి గల, సామర్థ్యత గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన. అందరు చెప్పండి, నజరేయుడైన యేసు. నా శక్తి వేరు, నా శక్తి కొంచెమే. ఎంత కొంచెం అంటే చీమంతాను కూడా పోల్చుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను మీ కన్నీళ్లు తొడవలేను, మీ వ్యాధి బాధలు తొలగించలేను, నేను మీకు ఏమీ మేలు చేయలేను, నేను మీ కొరకు రక్తం కార్చలేను, నేను మీ కొరకు ప్రాణం పెట్టలేను, నేను మీ కొరకు ఇబ్బంది పడలేను, ఏమీ చేయలేను. ఒక చిన్న ప్రార్థన మాత్రమే చేయగలుగుతానేమో. కానీ మనం ఆరాధించే దేవుడు నీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపించగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు నువ్వు కన్నీళ్లు కారిస్తే ఎప్పుడో సమాధానం ఇవ్వడం కాదు. ఇప్పుడు నీవు ఆక్రందన ఆయన సన్నిధిలో చెల్లిస్తే ఆక్రందన చెల్లించయ్యా, నా వైపు చూడయ్యా, నా వైపు తిరిగయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఇప్పుడు నీవంటే ఎప్పుడో నీకు సమాధానం 6, 7 నెలలకి, 9, 10 నెలలకి అప్పుడు సమాధానం కాదండి. మనము ఈ రోజున అడిగిన వెంటనే, ఆయన సన్నిధిలో ప్రార్థించిన వెంటనే, ఆయన వైపు మనం తిరిగి ఆక్రందన చేసిన వెంటనే ఆయన ఎలా వస్తాడు అనంటే గాలి వాహనుడై వస్తాడంట. హల్లెలూయా. మేఘములను వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద. హల్లెలూయా. మొన్న తుఫాను వచ్చింది కదా, వస్తే గాలి కొట్టింది కదా, గాలి కొడితే ఏమైంది? కొంపలకి టాప్ ఎగిరిపోయింది. అంతే, టాప్ ఎగిరిపోయింది. ఒక్కొక్క ఇంటికైతే తాటాకులు, రేకులైతే మన భోజనం చేసే పళ్ళాలు ఉంటాయి కదా, అట్లా ఎగిరిపోయాయి. గాలికి అంత శక్తి ఉంటుంది, గాలికి అంత వేగం ఉంటుంది. ఆ మధ్య ఉదుత్ వచ్చింది కదా, వచ్చిందా లేదా? అప్పుడు నేను వైజాగ్కి వెళ్ళాను. అప్పుడు అనిల్ పాస్ గారు ఉన్నాడు వైజాగ్లో. సరే, అట్లాగా బాగా ఇబ్బంది పడుతున్నారు సేవకులు. తర్వాత మందిరం, అనకాపల్లి మందిరంలో ఆ సీలింగ్ ఎగిరిపోయింది, రేకులు ఎగిరిపోయినాయి. ఆ సేవకులందరూ కూడా
ఇబ్బంది పడుతున్నారంటే నేను నాతో కూడా ఇక్కడ ఒక 4-5 వెళ్ళాము అందరూ. టెంపో ట్రాక్స్ మన వ్యాన్ ఒకటి ఉండేటప్పుడు, బొలెరో వ్యాను, ఇప్పుడు కూడా కింద ఉంది అది వ్యాను. దాంట్లో భోజనాలు వండుకొని పెద్ద పెద్ద డేక్షాలు భోజనాలు వండేసుకొని సిద్ధం చేసుకుని వెళ్ళిపోయాం. వెళ్తుంటే రోడ్లు లేవు, చెట్లు పడిపోయి ఉన్నాయి. పల్లెటూరులో అటు ఇటు తిరిగి వెళ్ళాంలేండి. వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు అనిల్ పాస్టర్ గారు అక్కడ జరిగిన కొన్ని విషయాలు చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, ఆ గాలికి ఇంట్ల మీద ఉండే నీళ్ళ ట్యాంకులు ఉంటాయి కదా, ప్లాస్టిక్వి, ఏమంటారు వాటిని, సింటెక్స్ ట్యాంకులు ఉంటాయి కదా, అవైతే క్రికెట్ బాల్ తిరిగినట్టు తిరుగుతున్నాయంట పైన. చెట్లయితే అలాగ లేచి గాలికి లేచి అలాగ నడుచుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా వెళ్తున్నాయంట. భయంకరమైన పరిస్థితి అండి. మన మందిరం రేకులైతే ఈ తినేసిన తర్వాత అరిటాకు ఉంటుంది కదా, గాలికి ఎగిరిపోతుంటాయి కదా, అట్లా వెళ్ళిపోతున్నాయంటండి. అవును, కరెంట్ లేదు, భయంకరమైన నిశీది, ఏం చేయాలో అర్థం కావట్లే. ఈయన అనిల్ పాస్టర్ గారేమో వైజాగ్లో ఉన్నాడు, సబ్బవరంలో. అనకాపల్లిలో సిస్టర్స్ ఉన్నారు. అయ్యో వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటో, ఏమైనా చూద్దాం, పరిస్థితిని బట్టి వెళ్ళిపోదామని బైక్ తీసుకొని ఆయన కొంచెం దూరం వస్తే బైక్ రోడ్డు మీద వెళ్ళట్లేదంట, గాల్లో తేలుతుందంట. ఇంకో బైక్ వదిలిపెట్టేసి ఆయన నిలిచిపోయాడు. ఆయన చెప్పిన మాటలని నేను అలాగే మనసులో పెట్టుకుని ఆ సంవత్సరం పాట రాసేటప్పుడు ఆ పాటలో పెట్టిన మాటలు నేను ఆ సిచ్యువేషన్, ఆ సన్నివేశాలన్నీ మనసులో పెట్టుకుని రాసింది అది. ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదరించిన. సరే, ఓకే, బాగా పాడుతున్నారు మీరు కూడా, వెరీ గుడ్. ఇలాంటి పరిస్థితులు అంటే గాలికి అంత శక్తి ఉంటుంది, అంత వేగం ఉంటుంది. నిన్న పోయిన వారంలో మనం విన్నాం కదండి, ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలి కొడితే ఏం చేస్తాం? వాళ్ళు చెప్పడం మనం చేయడం, ఏం చేస్తాం? ఏం చేయలేము. ఆ పైన ఉన్నోడికి చెప్పుకోవడం తప్ప. అంత వేగంతో గాలి వస్తుంది, ఇంత వేగంతో గాలి వస్తుంది, అప్రమత్తంగా ఉన్నట్టు. అప్రమత్తం అంటే ఏం చేస్తాం? మెడలో రాళ్ళు కట్టుకొని కూర్చుంటాం ఏంటి? మనం ఏం చేయలేం కదా, కొట్టేది కొట్టనే, మనం ఏం చేస్తాం ఏంటి? సరే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే పల్ల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మెరక ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్తారు. సరే, పల్ల ప్రాంతాల్లో వాళ్ళు మెరక ప్రాంతాలకు వెళ్ళినంత మాత్రాన్ని అక్కడ గాలి కొడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? దేవుడు కరుణించాలి, దేవుడు కృప చూపించాలి, ఆయనే ఒక మేలు చేయాలి తప్ప మన చేతుల్లో ఏమన్నా ఉంటుందండి? చెప్పండి. ఒకడు గోతులో పడ్డాడంట, ఆ గోతులో నుంచి లేవాలని జుట్టు పట్టుకొని పిక్కుంటున్నాడంట. ఎంత లాగితే చేతికి జుట్టు ఉడిపోద్దు, కానీ చేతికి జుట్టు వస్తుంది కానీ గోతులోంచి వస్తాడా? మనశ్శక్తి ఏం పనికి వస్తుంది? ఇంకో మాట చెప్పనా, ఈ సృష్టిలో ఏది పట్టుకున్నా దేవుని చేతిలో ఆయుధం. అది ఈ సృష్టిలో ఏది ముట్టుకున్నా అది దేవుని చేతిలో ఆయుధం. ఒరే నాయనా, ఈ ఫ్లడ్ వచ్చింది, ఈ వరద వచ్చింది, అప్పుడు మందిరంలోకి నీళ్ళు వచ్చేసాయి కదా, నా కళ్ళారా చూశాను బాబా, నా కళ్ళారా చూశానండి. దేవుడు సృష్టిలో ఏది కూడా అది దేవుని చేతిలో ఆయుధం. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆపగలిగిన వాడు ఎవడు కూడా. 5 minutes అండి, 5 minutes. అప్పుడు దాకా మేము గస్తీ కాస్తా ఉన్నాం ఈ రోడ్డు అంతా, కుక్కలకు కాదు, వరదకి. వస్తుందంట అని మా వాళ్ళు, మన పరిచారకులంతా ఇక్కడే ఉన్నారు. వెళ్ళి టార్చ్ లైట్ వేసుకొని వచ్చి చూసి వచ్చినతో అంటున్నారు, అన్న ఏం పర్లేదన్నా, ఇంకా మన దాకా రాలేదు అంటూనే ఉన్నారు. సరే, రాలేదన్నా అంటుంటే రాకపోతే నేను ఎందుకులని చెప్పి వెళ్ళు, పడుకుందాం, కాసేపు నడువాలుద్దాం అని వెళ్ళి 15 నిమిషాలు కన్నా అన్నో అప్పుడే అటెండ్ చేసిందిరా బాబా, వచ్చేసింది. సరే, ఇంక లేచి వెళ్ళి మన ఇక్కడ ఈ గేట్ ఉంది కదా, అప్పటికే ఇసుక బస్తాలన్నీ రెడీ చేసి పెట్టాము మేము. సరే, మన పిల్లలు పరిచారకులు దన్న అసలు ఎట్లా అంటే యుద్ధంలో సైనికులు అన్నలాగా చేస్తారు లేదు నాకు తెలీదు. మనవాళ్ళు ఇక దూకేశారు, ఇక వెంటనే ఇసుక బస్తాలు అవి ఇవి పెట్టి చేసి ఆ గేట్ వేసేస్తే ఆ నీటి ప్రవాహానికి ఆ గేట్ అంటే ఈ కింద ఐరన్ గేటు ఎంత వెయిట్, అది
గడగడ గడగడగడ ఊగుతుందండి. ఓరే బాబోయ్! నేను చెప్పేది ఏంటంటే దేవుని సృష్టిలో ఏది పట్టుకున్న దైవ శక్తిని చూపిస్తుందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, ఆయన మనము ప్రార్థించగా మొరపెట్టగా ఆయన వైపు తిరగగా ఆయన మన కొరకై, ఆయన మనల్ని దర్శించుట కొరకై, ఆయన మనల్ని చూడరావడానికి ఎలా వస్తాడంట ఫోన్ చేయక మునిపే వెంటనే ఆయన ఫోన్ చేసి అంటే ఏంటి, ప్రార్థించి గాలి రెక్కల మీద వచ్చేస్తాడంట. అంతే, మేఘవాహనుడై వచ్చేస్తాడంట. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎందుకని మీరు యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారు చూడండి. 64వ అధ్యాయం 5వ వాక్యం యెషయా గ్రంథం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని, ఇక్కడి నుంచి వినండి, సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఎవరి కొరకయ్యా నువ్వు మేఘాల మీద వెళ్తున్నావు? స్తోత్రం చెప్పకపోయారా? ఎవరి కొరకయ్యా హడాబుడి పడుతున్నావు? స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకయ్యా షడంగా లేచి మేఘవాహనుడు వై గాలి రెక్కల మీద వెడుతున్నావు అని అంటే, ఇదిగో ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, సంతోషముగా నీతిని అనుసరించుచున్న వారిని దర్శించుట కొరకు. హల్లెలూయా. సంతోషముగా నీతిని అనుసరించుచున్న వాని కొరకంట. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి, అంటే నీతిని అనుసరించుచు నడిపించబడుచున్న వానికి లోకంలో ఏం కలుగుతాయి? అందరు చెప్పండి, ఏం కలుగుతాయి? హింసలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, శోధనలు వస్తాయి. అర్థమవుతుందా? అయితే శోధనలు వస్తాయని, హింసలు వస్తాయని, నిందలు వస్తాయని, అవమానాలు వస్తాయని వాళ్ళు దిగాలుగా కూర్చొని, ఎందుకు ఈ భక్తిలోకి వచ్చానా, ఎందుకు యేసయ్యను నమ్ముకున్నానా, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళానా, ఎందుకు బాప్టిసం కూడా పొందానా అని చింతించే వాళ్ళ కొరకు కాదంట. మీరు జాగ్రత్తగా వినాలండి. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఇలాగా చేశాను, నేనేం సంపాదించుకోగలిగాను, నేనేం కూడగట్టుకోగలిగాను, నేనేం మూటగట్టుకోగలిగాను, నా బిడ్డలకి ఏం దారి చూపించగలిగాను, నేను అనుభవించింది ఏంటి అని సణుక్కుంటూ గొడుక్కుంటూ కొంతమంది అనకూడదు కానండి, ఎప్పుడన్నా చూడండి సడుగే సడుగు. ఏంటి, మా సేవకుల్లో ఒక అతను ఉన్నాడు, అతనికి పేరు మేమేం పెట్టామంటే విసుగు క్యాండిడేట్ అని పెట్టాం. ఏం క్యాండిడేట్? విసుగు క్యాండిడేట్. ఎప్పుడన్నా చూడు అంతే. ఎవరు లేకపోయినా పర్లే, ఇట్లాగే ఉంటాడండి. ఆ ముఖంలో కళ కానీ, ఆ ముఖంలో ఆనందం కానీ, సంతోషం కానీ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అబ్బే మీరు అంటారులే, ఆయన అనడు. ఎప్పుడన్నా చూడండి, భోజనం చేయడానికి కూర్చుంటావా? అందరూ శుభ్రంగా కలుపుకొని శుభ్రంగా తింటుంటావా? ఇన్ని కరివేపాకులు అవసరమా? ఏంటి కారం, ఇంత ఉప్పు అవసరమా? మరి ఉప్పు వద్దంటివి, కారం వద్దంటివి, కరివేపాకు వద్దంటివి, ఆ పచ్చికూరకాయలు తిను. మరి తిన్నంతసేపు ఇదే. నేను చాలాసార్లు తిట్టాను, ఉండవా బాబు, నీకు నచ్చకపోతే పడే ఊరికి నీకు గొడవ పెట్టి జోరీగలాగా చెవులో పెట్టి పక్కన పెడే అట్లంటే, కూర్చో నీ పక్కన కూర్చున్నాను బా అంటాడు. మళ్ళీ దానికి కూడా అరే ఏదన్నా చూడు, విసుగే, సడుగు. నేను ఆయన సంగతి చెప్తే మీరేంటి పళ్ళನ್ನು బయట పెట్టారు? మీలో లేరా? చాలామంది, మెజారిటీ వాళ్ళే ఉండేది, మెజారిటీ వాళ్ళే. ఏంటి, ముందు వర్షపు చేసావు, తర్వాత కదా వాక్యం చెప్పాలి. వర్షపు చేయకుండా వాక్యం చెప్తాడు ఏంటి? నువ్వు చెప్పినట్టు నేను చేయాలేంటి? ఉంటారండి ఎట్లా అంటే, ఇంతసేపు చెప్తే ఎట్లా చెప్పు? మెజారిటీ వాళ్ళే ఉండేది. అంతసేపు వద్దులే అని చెప్పి కొంచెం తక్కువగా కరెక్ట్ అయ్యి ఏంటంట ఇంకొంచెం సేపు చెప్తే ఏమైందంట,
వీడికి ఎక్కువ చెప్పినా విసికే, తక్కువ చెప్పినా విసికే. నిజం, మనలోనే ఉంటారండి. బా చా, ఏంది ఇంత ఫ్యాన్ ఇంత గాలి కొడతా ఉంటే ఎంట్రుకలు ఎగిరిపోతుంటే చా బా చా ఈ గాలి లేదు ఎంత పెద్ద హెలికాప్టర్ లాగా తిరుగుతున్నాయి, గాలి లేదు. బా చా చా. ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. ఎట్లా? ఎక్కువగా ఉన్నవాళ్ళు తక్కువగా ఉన్న చోటుకి, తక్కువగా ఉన్నవాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంతే. నేను అనేది ఏంటంటే ఎప్పుడు నోట్లో విసుకు 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 విసుకండి, విసుకు. మీకు ఇంకో మాట చెప్పనా? పాపము అనే పదానికి ఘాటైన ఒక పదం ఏంటో తెలుసండి? విసు కాదు, సణుగు. వాళ్ళు అంత భక్తి చేసినా, ఐగుప్తుని విడిచి వచ్చినా ఆకులు రాలినట్లుగా రాలిపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? సణుగు. వాళ్ళ గుండెలో ఆ కృతజ్ఞత లేదు. అరే, దేవుడు మనల్ని ప్రేమించాడే, ఈ బానిసపు బ్రతుకులోంచి విడిపించాడే, ఈ కబంధ హస్తాల నుంచి తప్పించాడే, మనం బ్రతికి బయటపడ్డాం, దేవుడా నీకు వందనాలనైనా స్తోత్రం అనే మాట రాకుండా ఎప్పుడు సణుగు, ఎప్పుడు సణుగు. ఎర్ర సముద్రం దాటినప్పుడేమో గిలక తప్పెట్లు పగలగొట్టారు, కంజర్లు అయితే ఎర్రగొట్టారు, డ్రమ్ములు అయితే పగలగొట్టారు, డ్యాన్సులు వేశారు. కొంచెం దాటి అట్లాగా ముందుకు వచ్చారా, ఏమైంది? వాళ్ళ బుద్ధిని దేవుడు వాళ్ళకు చూపించడానికి ఒక చిన్న శోధన పెట్టాడు. ఒరే, మీ బుద్ధి మీరు ఎలాంటి బుద్ధో మీరు చూసుకోండిరా, మీ బుద్ధి ఎలాంటిదో గుర్తించడని చెప్పడానికే దేవుడు ఒక చిన్న శోధన పెట్టాడు. ఏ శోధన? ఎర్ర సముద్రం దాటి కొంచెం ముందుకు రాగానే మారా, ఇక మరలా అక్కడేమో గిలక తప్పెట్లు కొట్టి, అక్కడేమో కంజర్లు ఎరగొట్టి, డ్రమ్ములు బగలగొట్టి డ్యాన్సులు వేసిన వాళ్ళు. చిన్న శోధన వచ్చిందో లేదో ఇక్కడ మరల సనగడం ప్రారంభించారు. ఏంటి మారా, ఏంటి చేదేంటి, మమ్మల్ని సంపడానికి తీసుకుని వచ్చాడా, మాకు అక్కడ సమాధులు లేవా, మేము అక్కడ కీరకాయలు బీరకాయలు దోసకాయలు తినలేదా, మాకు ఇదేంటి అదేంటి, ఏంటిది? సణుగుడండి, సణుగుడండి, సణుగే సణుగుడండి. అర్థమవుతుందండి? ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, మనం దేవుని చేతిని పట్టుకున్న తర్వాత, మరలా రిపీట్ చేస్తున్నా, మీరు జాగ్రత్తగా ఈ మాట గుండెల్లో ప్రింట్ చేసుకోవాలి. నేను చెప్పే మాట, దేవుని చేతిని పట్టుకున్న తర్వాత ఆయన నడిపించే మార్గంలో మనం సమ్మతించి వెళ్ళడమే కానీ మరలా మన ఆలోచనని దేవునికి చెప్పడానికి సాహసించకూడదండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? మరలా చెప్తున్నాను, ఆయన చేతిని మనం పట్టుకున్న తర్వాత ఆయన ఆలోచనానుసారంగా మనం వెళ్ళడమే మనకు క్షేమము, కానీ మన ఆలోచన దేవునికి చెప్పడం మనం సాహసించకూడదు. ప్రభువా ఇది ఎందుకు చేస్తున్నావు, ప్రభువా అది ఎందుకు చేస్తున్నావు, ప్రభువా ఇలా ఎందుకు, నీ ఆలోచన ఎందుకు దేవునికి? నీ ఆలోచన దేవునికి చెప్పే పని అయితే, నీ ఆలోచన అంత ఘనమైనది అయితే నువ్వే నడవచ్చు కదా, ఆయన చెయ్యి ఎందుకు పట్టుకున్నావు చెప్పు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు వాళ్ళ భర్త బైక్ మీద వెళ్తుంటారు, మీరు చూసారో లేదో, వాళ్ళ భర్త బైక్ మీద వెళ్తుంటే ఆయన బైక్ దోలుతుంటాడా, ఈమె భుజం పట్టుకుని ఈమె తిప్పుతుంటుంది, ఇక్కడ బైక్ వస్తుంది, ఆయన దోలుతాడుగా, నీకెందుకు అంత కంగారు? నేను చూశానండి. కొంతమంది బైక్ మీద కూర్చొని ఆయన తీసుకెళ్తాడుగా, నీకెందుకు కంగారు, నువ్వు నిమ్మలంగా కూర్చోరండి. కొంతమంది భుజం మీద బండి వస్తుంది పక్కనే, కంగారు ఎందుకు? అంత నమ్మకం లేకపోతే ఎందుకు ఎక్కా బండి? ఏం నిజమా లేదా నేను చెప్పిన మాట? కొంతమంది వెనకాలే కూర్చుంటారు, కానీ మొత్తం హ్యాండ్లింగ్ అంతా ఆమె చేతిలో ఉంటుంది. వెనకాల బస్సు వస్తుంది, సైడ్ ఇవ్వు, నేను తీసుకెళ్తా, నీకెందుకు మౌనంగా ఉంటే, ఏంటి ఉండేది, గుద్దితే నేను తెస్తా ముందు, నువ్వు చస్తే ఆయన చావడేంటి అంటే. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది అంతేనండి, దేవునికి కూడా ఇట్లాగే చెప్తుంటారు, ప్రభువా ఫస్ట్ క్లాసులోనే పాస్ అవ్వాలంతే, యేసునామములో ఫస్ట్ క్లాసులో పాస్ అవును గాక. ఆయనకేంటి యేసునామంలో చెప్పేది? మరి ముఖ్యంగా మా వాళ్ళు యేసయ్యకే యేసునామంలో చెప్తున్నాడు ఒక ఆయన మొన్న, యేసయ్యకే యేసునామములో అద్భుతాలు చేయుదువుగాక. యేసునామంలో యేసయ్యకి చెప్పేది ఏంట్రావా? అర్థం లేని మాటలు. ఆయన్నే శాసించడం, యేసునామంలో అద్భుతం చేయుదువుగాక అంటే యేసయ్యకి మళ్ళీ యేసునామం తలగొట్టుకుంటుంటాడు యేసయ్య. అనవసరంగా చెప్పాను రైళ్ళకి నేను.
గ్రామర్ ఉండొద్దు, సబ్జెక్ట్ ఉండొద్దు, చెప్పి మాటలో మనం అడిగేటప్పుడు ఆయన శాసించడం ఏంటి? యేసునామములో చేయుదువుగాక అంటే ఆయన శాసించచ్చా? ఆయనకు ఆజ్ఞ ఇవ్వచ్చా? మనం ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఒక అద్భుతం చెయ్యి, ఆశ్చర్యమైన కార్యం చెయ్యి, కృపచూపు అని ఆయన పాదాలు పట్టుకొని బతిమాలాల్చింది, ఆయన్ని శాసించి ఆయనకి ఆర్డర్ ఇవ్వడం. అర్థమవుతుందండి? ఆయనకి ఆలోచన ఇవ్వగలిగిన వాడు ఎవడు కూడా లేనే. అందరు చెప్పండి, లేనే లేడని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆయన చేతులు పట్టుకొని పద నాయన, నువ్వు ఎట్లా తీసుకెళ్తే ఎట్లా పద. కాదు నువ్వు ఎట్లా వెళ్ళాలనుకుంటున్నావు? నేను ఎట్లా వెళ్ళాలి నేను అనుకోవట్లే, నువ్వు ఎట్లా తీసుకెళ్తే. మాట్లాడరేంటి? ఆ సమ్మతి, ఆ సంతోషం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యోబు గ్రంథంలో, ఇప్పుడు కాదులే చెప్తాను వినండి, యోబు గ్రంథంలో ఒక మాట చదువుతారు, ఆయన తన ఉద్దేశములను నెరవేర్చునుగాక, ఆయన తలంచినది ఆయన నెరవేర్చునుగాక. అంటే నీవు తలంచింది కాదా? నీ ఉద్దేశాలు కాదా? కాదు, ఆయనకు అప్పగించుకున్నాను. ఆయన ఎలాగ నడిపిస్తే అలాగ వెళ్ళిపోవడమే. ఆయన ఎలా ఉంచితే, ఎక్కడ ఉంచితే, ఏం చేస్తే అదే నా చిత్తం. ఆయన చిత్తమే నా చిత్తం, ఆయన ఆలోచనే నా ఆలోచన. నేను కొత్తగా మరలా ఇసురు ఎత్తాల్సిన అవసరంలే, నేను మరలా ఇసురు పెట్టాల్సిన అవసరంలే, నేను మరలా కొత్త పొయ్యి అంటించాల్సిన అవసరం నాకులే. నాకేం కావాలో ఆయనకి తెలుసు, నేను ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు, నేను ఏమై ఉండాలో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసింది నాకు చేస్తాడు, నేను అనుభవిస్తా అంతే. అంతేగాని సడుక్కొని గొణుక్కొని అదేంటి అలా కాదంట. ఎవరి కొరకు ఆయన మేఘవాహనుడై వస్తాడు, ఎవరి కొరకు ఆయన మేఘముల మీద వస్తాడు, ఎవరిని దర్శింప వస్తాడు, ఎవరిని చూడ వస్తాడు అని అంటే సంతోషంగా నీతిని అనుసరించు వారిని దర్శించడానికి వస్తాడంట. హల్లెలూయా. శ్రమలలో పొట్టము వేయబడుతున్న, నిందల మధ్యలో నలిగిపోతున్న ఈ మూర్ఖమైన వక్రజనం ఉన్నారు కదండి, పిడుగులు లాంటి మాటలు విసిరేవాళ్ళు, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నలిగిపోతూ కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. నీతి గల జనం, గట్టిగా చెప్పండి, ఏ జనం? అందరు చెప్పండి, ఏ జనం? నీతి గల జనం ఉన్నారండి. వాళ్ళు కన్నీళ్లలోనే ఆనందిస్తున్నారు, వాళ్ళ శ్రమలలోనే ఆనందిస్తున్నారు, వాళ్ళ అవమానాలలోనే ఆనందిస్తున్నారు, వాళ్ళకి కలిగిన ఇరుకులలో, ఇబ్బందులలో, ఆ సంఖ్యల మధ్య వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళని దర్శించడానికి వెళ్తున్నా. ఆమేన్. ఒకవేళ నేను అనుకుంటాను దేవదూతలు అందరూ అడుగుతారేమో ప్రభుని, ప్రభువా ఎక్కడ ఈరోజు ప్రోగ్రాం, ఎక్కడికి ప్రభువా? ఫర్ ఎగ్జాంపుల్ వ్యాఖ్యానంగా చెప్తున్నానండి. యేసు ప్రభుని దేవదూతలు అడుగుతారా? ఈ తప్పుడు బోధ, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాఖ్యానంగా చెప్తున్నానండి. దేవదూతలు ఒకవేళ ప్రభుని, ప్రభువా ఎక్కడికి హడావుడికి వెళ్తున్నావు అట్లంటే ఆయన చెప్తాడు, ఆనందంగా సంతోషంగా నీతిని అనుసరించే నా బిడ్డలు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నీతిని అనుసరించినందువలన లోకంలో వాళ్ళు హింసింపబడుతున్నారు, వాళ్ళు నలగగొట్టబడుతున్నారు, వాళ్ళు నిందించబడుతున్నారు, వాళ్ళు తృణీకరింపబడుతున్నారు, వాళ్ళ సమాజంలో నుంచి వెలివేస్తున్నారే, ఆ ప్రజలను చూడ వెళుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పేదవాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అందరూ రాజుగారిని ఏదేదో అడుగుతుంటే ఆ పేదవాడు అన్నాడట, రాజా నేనేం అడగలనే కానీ ఒకసారి నా ఇంటికి రావా అన్నాడంట. రాజుగారు అన్నాడట, రేయ్ అందరూ ఏదేదో అడుగు తీసుకెళ్తున్నారు కదా, నీకేం కావాలని చెప్పు, నాకేమొద్దు, నీవు వచ్చి నా ఇంట్లో అంత భోజనం చేసి వెళ్తే చాలు. చూసారండి, ఆ రాజుగారు అన్నాడట, కాదురా అందరూ చేదు నా దగ్గర తీసుకెళ్తున్నారు కదా, నువ్వేంటి నాకు భోజనం పెట్టాలనుకుంటున్నావు, నేను ఇచ్చేదాన్ని తీసుకెళ్ళా, నువ్వు ఇచ్చేది నాకు వద్దు, నీవు వచ్చి నేను ఇచ్చేది తీసుకోవాలి. ఏంటి పేదోడు కోరిక అట్లని రాజుగారు అన్నాడట. సరేబా, ఏయ్ ఎవరక్కడ లోపల? ఆ రాజు చిరంజీవిగా అట్రా, ఈ ఇంటికి వెళ్ళడానికి ప్రోగ్రామ్ సెట్ చేయండి అన్నాడట. 4 రోజుల తర్వాత వచ్చి అన్నారంట వాళ్ళు రాజు దగ్గరికి, రాజా అతగాడు ఇల్లు ఎక్కడో ఊరు బయట చివర. అవును రా, మరి వస్తానని చెప్పినాడు కదా, ఆడికి తప్పదు కదా, రోడ్లు వేయండి అన్నాడట. ఎక్కడికి? ఆడు గుడిసికి రోడ్లే. ఇక దన రోడ్లు వేసారు. మళ్ళీ వచ్చి చెప్పాడు, రాజా
చిన్న పూరి పాక రాజా అది. ఆ ఇంట్లోకి ఇట్లా వంగి వెళ్ళాలి రాజా. అవును రా, మరి వస్తానని మాట ఇచ్చాను కదా, తప్పదు. గుడిసి తీసే, పీకే, 4 రోజులు వేసి బిల్డింగ్ వేసి భవంతి కట్టు. మీకు ఒక మాట చెప్పనా, ఆ ఊర్లో ఎవ్వడి ఇల్లు, ఎవ్వడికి లేని ధన్యత, ఎవ్వడికి లేని భాగ్యం వీడికి దొరికిందంట. ఆడు పెట్టిందంత, రాజుగారికి పెట్టిందంత, ఎంత భోజనం ఆడు తీసుకుందంత. మరి అది తెలియాలి మనకు. అది తెలియక మనం ఏం చేస్తాం, ఆయన నాకు చిన్న కారు ఒకటి అయ్యా, అంతటితో ఆగిపోతావు. ఆ పేదవాడు అట్లా చేయలే. ఆయనే నా ఇంటికి వచ్చాడు అనుకో, ఆయనతో కూడా ఆయనలో ఉన్న సంపద అంతా నా ఇంటికి వస్తుంది. హల్లెలూయా. ఆయనే నా ఇంట్లోకి వస్తే ఆయనలో ఉన్న వెలుగు నా ఇంట్లోకి వస్తుంది, ఆయనలో ఉన్న సమృద్ధి వస్తుంది, ఆయనలో ఉన్న కృప వస్తుంది. ఇక ఆయనవన్నీ నావే. హల్లెలూయా. ఆయనే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాను, నేను నిన్ను చూడవస్తును, నేను నిన్ను దర్శిస్తాను. హల్లెలూయా. ఆయన నిన్ను దర్శిస్తే ఆయనతో ఉన్నవన్నీ నిన్ను దర్శిస్తాయా లేవా? మరి సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టచ్చు కదా. హల్లెలూయా. నా దేవుడు ఈ నెలలో మీకున్న ప్రతి లోటు తీర్చునుగాక, ప్రతి అక్కర తీర్చునుగాక. ఆయన మహిమైశ్వర్యములో నుంచి నీ ప్రతి అవసరం తీర్చబడునుగాక, ఘనపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక, హెచ్చించబడుదురుగాక. నా దేవుడు ఈ మాటలు విశ్వసించిన మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. ఆమేన్. ఆయన దర్శించాలంటే మనం ఏమై ఉండాలి? సంతోషంగా నీతిని. మీకు ఇంకొక మాట చెప్తాను, నోట్ గుర్తుపెట్టుకోండి. నీతిని సముద్రంతో పోల్చాడు. నీ నీతి సముద్ర తరంగముల వలెను. ఓకే, నీతిని దేంతో పోల్చాడు? నాకు అందరు చెప్పాలి. సముద్రంతో, సముద్ర తరంగాలతో పోల్చాడు. ఎందుకనంటే ఈ నీతి ఎలా ఉండాలి? సముద్ర తరంగముల వలె ఉండాలంట. ఎందుకని సముద్ర తరంగముల వలె ఉండాలంటే, సముద్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడైనా తరంగాలు అంటే అలలు. ఇప్పుడు మీరు గ్యాస్ పొయ్యి మీద పాలు పెట్టారు ఒక పాత్రలో, బుస్సలు పొంగుతుంటుంది. పొంగుతుంటే మీరు తక్కువైన వాళ్ళ ఏం చేస్తారు? నీళ్లు తీసుకొని వేస్తారు. వేస్తే ఆ క్షణానికి, ఆ సమయానికి అలా తగ్గినట్టు ఉంటుంది. మరలేమవుతుంది? పొంగుతుందా లేదా? మరి అంతే, మన నీతి ఎప్పుడు కూడా నిలిచిపోకూడదు. మన నీతి మనల్ని విడిచిపెట్టకూడదండి. ఆమేన్. ఎందుకు అంటే నిశ్చయముగా ఈ సంతోషముగా నీతిని అనుసరించుచున్న వారిని దర్శింప దేవుడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దర్శించడానికి వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక 2-3 రెఫరెన్స్లు చెప్పి నేను కొంచెం మీకు వివరణ తెలియపరిచి ముగిస్తాను. ఒకటి, మీరు రూతు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. చాలండి. ఎందుకు దర్శించాడంటే దేవుడు వారిని? గట్టిగా చెప్పండి. ఆహారం ఇచ్చుటకు. ఎవరిని? సంతోషముగా నీతిని అనుసరించి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టాలలో, నష్టాలలో, కరువులో, బాధల్లో ఉన్నారండి. అయితే దేవుడు వాళ్ళ నీతిని చూశాడు. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. వాళ్ళలో కొంతమంది కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, శోధన వచ్చిందని డుమ్మా కొట్టేశారు. డుమ్మా కొట్టిన వాళ్ళలో మొట్టమొదటిగా మనం కనబడేది ఎవరు? చెప్పండి. నయోమి. అమ్మగారికి క్షేమంగా ఉంటే, సుఖంగా ఉంటే, అన్ని కనుకుంటే అక్కడికి వస్తే నేను ఏసో విన్నాను, భయమే లేదు అని పాట పాడుతుంది. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, పెట్టేపాటి సంకలో పెట్టుకుని వెళ్తున్నా. ఎక్కడికైనా వెళ్తా, నీకు చెప్పాలి నేంటే. చూసారండి? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, శోధన వచ్చింది, కష్టం వచ్చింది, కరువు వచ్చింది, బాధ వచ్చింది. అప్పుడు ఏం చెయ్యాలి? మీరు చెప్పండి. ఈ ఇల్లు కాదని ఇంకొక ఇల్లు మారిస్తే తప్పిపోతా? ఏమండి? ఈ ఊరు కాదని ఇంకొక ఊరికి వెళ్ళిపోతే తప్పిపోద్దా? మాట్లాడరేంటి?
ఇక్కడుండే గుమ్మం తీసుకొని ఇక్కడ పెడితే మారిపోద్దా? ఇక్కడుండే కిటికీ తీసుకొని చాడ పెడితే మారిపోద్దా? మేరక్క గారు ఒక మాట చెబుతుండేవాళ్ళు అప్పుడు, నాకు బాగా గుర్తు. తలనొప్పి తగ్గడానికి తలదిండ్లు మారిస్తే కాదయ్యా అనేది. తలనొప్పి తగ్గడానికి తలదిండ్లు మారిస్తే కాదయ్యా. తలనొప్పిగా ఉందని ఈ దిండు బాగలేదని ఇంకొక దిండు, ఆ దిండు బాగలేదని ఇంకొక దిండు, ఈ దిండ్లు మారిస్తే తలనొప్పి పోద్దా? తలలో ఉంది ప్రాబ్లం, దిండులో లేదు. అమ్మ నేను చెప్పింది గుర్తుందా? అర్థమైందా? తలలో ఉంది ప్రాబ్లం, దిండులో లేదు. నీలో ఉంది ప్రాబ్లం, గుమ్మంలో లేదు. నీలో ఉంది ప్రాబ్లం, ఇంట్లో లేదు. ఇల్లు కలిసి రావట్లేదు. ఎట్ట కలిసి వస్తుంది నీతో కూడా? ఆ ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి అసలు ఏమి కలిసి రావట్లా. ఏం కలిసి రావాలి? పొయ్యి నీతో కూడా కలిసి వస్తుందా? గరిట్లు నీతో కూడా కలిసి వస్తాయా? పిచ్చి మాలో కలగాకపోతే ప్రాబ్లం ఎక్కడుందో అది పట్టుకోవాలి. కానీ ఇది చేస్తే పోద్ది, అది చేస్తే పోద్ది అని పిచ్చి పిచ్చి పనులని చేస్తే పోతాయా? ఇప్పుడు కరువు వచ్చిందండి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ లేదా కరువు? ఇంకొక్కదానికేనా కరువు? మాట్లాడరేంటి? నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆమెను దర్శించ వెళ్ళాడా? ఈ పట్టణాన్ని దర్శించవచ్చాడా? మరి అది వాళ్ళు కష్టంలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, కరువులో ఉన్నారని దేవుడికి తెలుసు. అయితే ఒకటి, అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ దేశాన్ని విడవకుండా, ఆమేన్. ఏ దేశం? రక్షకుని జన్మస్థలమా యోదయా బెత్లహేమ. ఉండండి, రేపు బాడుదుల్లో ఉండండి. ఆ బెత్లహేమును కాచుకొని ఉన్నారు. బెత్లహేమ అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు. కొంతమంది చిన్న శోధన వచ్చిందని దేవుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. చిన్న శ్రమ వచ్చిందని సమృద్ధి గల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. కొంచెం కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, వ్యాధి వచ్చింది, బాధ వచ్చిందని మన కంటికి కనబడరండి. అయితే నేను ఒక మాట చెప్తాను, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే సాక్ష్యాన్ని కాపాడుకొని నా దేవుడు దిగి వస్తాడు, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నన్ను తలవంపులు చేయడు, నలుగురిలో తలదించుకునేటట్లు చేయడు, ఈరోజు వచ్చిన కరువు రేపటి రోజున మబ్బు విడిపోయినట్లుగా విడిపోద్ది, నా దేవుడు మరలా నా పూర్వస్థితిని నాకు కలుగు చేస్తాడు, నా దేవుడు మరలా నన్ను పైకి లేవనెత్తుతాడు, ఒకరోజు ఈ కరువు తొలగిపోద్ది, ఒకరోజు సమృద్ధి కలుగుతుందని నిరీక్షణతో, విశ్వాసంతో ఆ దేశంలో కాచుకొని ఉన్నారు నీతి కలిగిన ప్రజలు. వాళ్ళను ఆయన దర్శించవచ్చాడు. అది ఎలాగంటే వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి వాళ్ళ జీవితంలో ఉన్న కరువును కొట్టి పడేశాడు ఆయన. ఎంత కరువు కొట్టేశాడు చెప్పనా? మీరు బాగా చదివినవి కానీ కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. వెంటనే ఈ వార్త ఆమెకు తెలిసింది. నిన్న మొన్నటి దాకా అక్కడేముందంట, ఏందంటుండేది, అక్కడ పంటలు పండట్లేదు, నీళ్లు ఉండట్లేదు, కరువు వచ్చేసింది, ఎందుకని ఇక్కడికి వచ్చేసింది మేము అనిందా? ఇప్పుడు ఒక వార్త చదివింది పేపర్లో. ఏమని? బెత్లెహేమును దేవుడు అంతే పెడతాడు అంతే, ఎప్పటికన్నా మన ఊరు మందే కదా, అరే ప్లేట్ మార్చేసింది. ఎట్లాగైనా మన దేశం మన దేశమే, మన ఊరు మన ఊరే, అసలు మన దేశానికి సాటి పోటీ ఏముందంట? ఓ నయం అక్క, ఏం ప్లేట్ మార్చేసావక్క. ఇప్పుడు మరలా ఈమె వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. వెళితే నాకు ఆనందం కలిగించే మాట ఏంటో తెలుసండి, బోయాజు పొలంలో పనివాళ్ళు సమృద్ధిగా పంట కోస్తున్నారంట, కుప్పను ఊరుస్తున్నారంట, ధాన్యం పోగు చేస్తున్నారంట. అంటే మన దేశం అంత విస్తారంగా పండుతుందా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు దర్శిస్తే, ఆమేన్ చెప్పండి హల్లెలూయా. దేవుడు దర్శిస్తే క్షణాలలో మార్పు కలుగుతుందండి, క్షణాలలో అద్భుతం జరుగుతుందండి,
క్షణాల్లో విప్లవాత్మకమైన మార్పు నీవు ఊహకు కూడా అందదు. ఇంత త్వరితగతిలో కోలుకుంటారని, ఇంత త్వరితగతిలో మరల పూర్వపు స్థితికి వస్తారని, ఇంత త్వరితగతిలో దేవుడు ఈ దేశాన్ని, ఈ ప్రజలను మరలా చిగురింప చేస్తాడని కలలో కూడా అనుకొని ఉండవు. దేవుడు ఆ కార్యాలు చేసి పెడతాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళ బ్రతుకుల్లో ఉన్న కరువు. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా, నీ బ్రతుకులో ఏ కరువు ఉందో నాకు తెలియదు. నిశ్చయముగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను దర్శిస్తాను, నేను నిన్ను దర్శించదను. ఆయన దర్శిస్తే నీ బ్రతుకులో ఉన్న కొదువ కరువు ఏమవుతుంది? అందరు చెప్పండి, ఏమవుతుంది? తొలగిపోద్దా? తెచ్చేసుకుని కూర్చుంటుందా? దెబ్బకు తొలగిపోద్ది. మరలా పంట నూర్చేవాళ్ళు, పోగేసేవాళ్ళు, ఇంకా ధాన్యం పోగేసేవాళ్ళు, బోయాజు పొలంలో మీరు చూస్తే విస్తారమైన పంట పరిగివేరుకునే వాళ్ళకి పరిగివేరుకునే అంత ఉంది, పంట కోసే వాళ్ళకి పంట కోసే అంత ఉంది. నేనంటే నిన్న మొన్నటి దాకా ఆ గింజలు లేక కదా ఈమె ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే, ఆమె వెళ్ళిందిలే, మేము ఇక్కడే కాసుకుని ఉన్నాం మా దేవుని కొరకు. ఆయన దర్శించాడు, ఆయన కృప చూపించాడు, ఆయన దీవెనకరమైన వర్షం పంపాడు, దీవెనకరమైన వాక్కు పంపాడు. మా దేశం సస్యశ్యామలంగా ఉంది. మమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సేవకునిగా, మీ సహోదరుడిగా, లేదా ఒక ఆత్మీయ తండ్రిగా, లేకపోతే ఒక రాయబారిగా, దేవుని రాయబారిగా నేను మీతో చెప్తున్నానండి. ఏదో కొద్ది కాలం శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, నష్టం వచ్చిందని దేవుని ఇంటిని విడిచిపెట్టకండి. దేవుని ఇంటిని విడిచిపెట్టకండి. దేవునితో సహవాసం విడిచిపెట్టకండి. మీరు సంతోషంగా ఆ నీతిని ఏం చేయాలి? ఆ నీతిని కలిగి ఉండండి. తప్పనిసరిగా మీ కొరకు దేవుడు దిగి వచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు. మీ కన్నీళ్ళు ఆయన స్వహస్తాలతో తుడుస్తాడు. మీ ఇబ్బందుల కొలుములో నుంచి విమోచిస్తాడు. ఆయన గొప్ప పరిష్కారం నీ సమస్యలకు ఆయన కనపరుస్తాడు. ఆమేన్. సరే, ఇంకొక మాట కూడా మీరు చదవండి. ఆ మాటను గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారండి. యెహోవా హన్నాను దర్శింపగా, అయ్య బాబోయ్, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను, మన వాడుక భాషలో చెప్తారులేండి, ముగ్గురు మగపిల్లల్ని ఇద్దరు కుమార్తెలను ఆడపిల్లల్ని గనిందంట. మొత్తం ఎంతమంది? గట్టిగా చెప్పండి. లెక్కలు కూడా రావా? దొంగ మోకాళ్ళారు, డబ్బులు అయితే లెక్క పెడతారు కానీ. మరి చెప్పండి, ఆమె అడిగింది ఎంతమందిని? ఆయన దర్శిస్తే అట్లాగే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టే స్తోత్రం, హల్లెలూయా. ఆమె అడిగింది ఎంతమందిని? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, కనీసం ఒక అరడజన్ అన్న ఇవ్వయ్యా అనిందా? అట్లా అనిందా? ప్రభువా నాయన, నిన్ను ఎరగని ప్రజలు ఆశ్చర్యపడు రీతిగా చరిత్ర బద్దలవ్వాలి నాయన, అట్లా అడిగిందండి. ఆమె నీళ్ల వల్లే ఆమె హృదయాన్ని కుమ్మరించుకుందంట. ఆమేన్, హల్లెలూయా. నేను షిలోహు ప్రార్థనా మందిరం ఉంది కదా, మొన్న యెరూషలేముకి వెళ్ళినప్పుడు వెళ్ళామండి మేము షిలోహుకి. షిలోహు ప్రార్థనా మందిరం కట్టబడిన చోటుకెళ్ళి నాకైతే అది చూడగానే వాళ్ళు పులకరించిందండి. ఎందుకంటే గొప్ప ప్రార్థన జరిగిన స్థలము. ఇప్పుడు ఆ మందిరం లేదు కానీ ఆ ఫ్లోరు, ఆ స్థలం, మందిరం ఉన్న స్థలం ఫ్లోర్ అట్లాగే ఉంది. అక్కడంతా దాన్ని జాగ్రత్త చేసి పెట్టున్నారు. నేను వెళ్ళి అక్కడ నిల్చుకొని ఫోటోలు తీసుకొని ఇంకా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నాయన నీకు స్తోత్రం నాయన, మా పితరులు యాజకత్వం జరిగించిన స్థలం కదా షిలోహు ప్రార్థనా మందిరం. దైవజనుడైన ఏలి ఆయన పరిచర్య చేసిన స్థలం కదా, ఆ తల్లి కన్నీరు కార్చిన స్థలం కదా. అసలు ఎంత ఆనందం అనిపించిందో,
ఎంత ఆనందం అనిపించిందో. ఇప్పుడు నేను చూడండి, ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ఆమె గోడంతా చెప్పుకుందండి. అక్కడ ఎవరన్నా ఉన్నారా ఆమె చెప్పుకోవడానికి? మాట్లాడరేంటి? ఉన్నారండి? లేదు. అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పుకొని వద్దామని వచ్చిందా? ఇప్పుడు మీరు వచ్చేసరికి నేను లేననుకో, ఆ మధ్య ఒక ఆమె అనిందంట, నాకు తెలిసింది, ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా ఉండడేంటినా? ఓ అమ్మో, నవ్వుకున్నా నేను కూడా కాసేపు. ఇట్లాంటి గొర్రెలు కూడా ఉంటాయా అనిపించింది నాకు. ప్రభు అన్నాడు, మందలో ఉంటాయి ఇట్లాంటి గొర్రెలు అని చెప్పాడు. ఏంటి ఎప్పుడు వచ్చినా ఉండడేనా అంటే, ఆమె వస్తుందని నేను కాసుకుని ఉంటాను. అరటేక ముఖమా, ఎప్పుడు వస్తావు ఏమో తల్లే, నాతో ఏం పని నీకు? నా సేవ నాకుంది, నా పరిచర్య నాకుంది. నువ్వు దేవుని మందిరంకి వచ్చిన దానివి, వచ్చినోడివి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని నీ మనవు లేదని ఉంటే ఆయనతో చెప్పుకొని వెళ్ళాలి కానీ, అంతేనా కాదా నేను చెప్పేది? లేదు, ఏదైనా విషయం మాట్లాడాలనుకుంటే ఆదివారమో ఎప్పుడో ఉంటారు కదా, అప్పుడేం చెప్పొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అటు కాదంట, వీళ్ళు గేట్ దాటి లోపలికి రాగానే నేను కూడా అని ప్రత్యక్షమిస్తే అప్పుడు ఏదో చెప్పుకొని వెళ్తుంది. పిచ్చి మాలోకాలు కాకపోతే మీ మనవులు దేవునితో చెప్పుకోవాలన్నా మనుషులతో చెప్పుకోవాలన్నా? మీకు దేవుడు పరిష్కారం చేయాలన్నా మనుషులు పరిష్కారం చేయాలన్నా? ఓ నువ్వు గంపడు చెప్తావు, ఆ తర్వాత నేను విని అన్నిత్యం చేపెట్టి ప్రభు నాయన మీరు జ్ఞాపకం చేసుకో చేసినావు నేను అడిగేది అంతే కదా. నీకు ఇది కావాలన్నా? సర్వశక్తి కలిగిన దేవుడిని బలమైన హస్తం నీకు చాపబడాలనా? ఇలాంటి విశాలమైన మనస్సు ఉండదు, అలాంటి కోరికలు ఉండవు, అలాంటి ఆశ ఉండదు. ఏంటి ఎప్పుడు వచ్చినా ఉండడు ఈయన అంటే, ఎప్పుడు వచ్చినంటే ఎందుకు ఉండాలి నేను చెప్పు. నాకు అర్థం కాల, ఎందుకు ఉండాలి నేనేమన్నా డబ్బులు పంచుతున్నానా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి 150 పంచితే అట్లయితే నువ్వు లేకపోతే డబ్బులు పంచేవాళ్ళు ఎవరై అనుకోవచ్చు. నేను దమ్మిడి ఇవ్వలేను మీకు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఏంటి? నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి మీకు వచ్చేదానికి? అదేంటన్నా మేమంతా కానుక ఇట్లేదా? ఎవరికి ఇచ్చారు మీరు కానుక? నాకేం తెలుసండి. మీరు ఏదన్నా కానుక ఇస్తే కానుక పెట్టులో వేస్తారు, పరిచరకులు అక్కోళ్ళు లేకపోతే పాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళు తీస్తారు. ఇక్కడ పరిచర్య కొరకు కొంత మేము వాడాలనుకుంటే వాడతాం, మిగిలిన తీసుకెళ్ళి సెంటర్లో ఇచ్చేస్తాం. ఎక్కడ సంస్థ? ఇది సంస్థ. మీరిచ్చే ప్రతి పైసా, మీరిచ్చే కానుకలు మేమేం చేస్తాం? మాకు కావాల్సినవన్నీ మీరే కొని పెడుతున్నారు. ఈ బట్టలు మీరే కొని పెట్టినాయి. మీటింగ్లకు వెళ్తాం కదా, ప్రార్థన కూటలకు వెళ్తాం కదా, వాళ్ళు కోరిపోయారు. మీరు నాతో తిరుగుతూ వస్తుంటారు, యోహానన్న వీళ్ళంతా మనోళ్ళు వస్తుంటారు. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు కూటం అయిపోయిన తర్వాత కానుకను బట్టలు తీసిస్తుంటారు. మేము కుట్టుకోగలిగినవి మేము కుట్టుకుంటాం, మిగిలినవి నాతో ఉన్న సేవకులకి ఇస్తుంటాను. కొంతమంది ఎవరన్నా పాస్టర్లు వస్తుంటే వాళ్ళకి ఇచ్చేస్తాము. మాకు కావాల్సినవి మీరు ఇస్తున్నారు, మాకెందుకు? మీరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా నా కొరకు కాదు కదా. నా కొరకనా? నాకేమైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా? నాకేం తెలుసు అండి. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం. మందిరం ఎస్టాబ్లిషన్, మందిరం విస్తరణ కొరకు, మందిరం వాటి కొరకు ఖర్చు పెడతాం. ఏమి తక్కువ చేయం. దేవుని మందిరానికి శుభ్రంగా ఖర్చు పెడతాం. ఏదైనా మిగిలిందనుకో ఏ నెలకు ఆ నెల తీసుకెళ్ళి పరిచర్య సెంటర్కి ఇచ్చేస్తాం. ఎందుకు ఇవ్వాలంటే ఇట్లాంటి సంఘాలు ఇంకా చాలా చాలా కట్టబడాలి. ఇది ఒక్కటే కాదు, మనకు స్తోత్రం కలుగు గాక, హల్లెలూయా. మరేంటి, ఇది ఒక్కటే కాదు, కొత్త ప్రాంతాల్లో సేవ జరుగుతుంది. కొత్త ప్రాంతాల్లో సేవ ప్రారంభిస్తున్నాం, స్థలాలు కొంటున్నాం, మందిరాలు కడుతున్నాం, సేవకులను పెడుతున్నాం. ఇదే ఇండిపెండెంట్గా ఒక్కరమే కూర్చొని నా సంఘమేనని సేపసాపట్లు కొడుకునేది కాదు. ఇది సంస్థ. హల్లెలూయా. మన బ్రాంచ్ సంఘాల్లో అక్కడక్కడ మనం మందిరాలు కడుతున్నాం. బ్రాంచ్ సంఘాల్లో ఏదన్నా అవసరమైతే గోరంట్లకి వెళ్ళి, గోరంట్ల కదా, అది గోరంట్లకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి, బాబు మేము పలానా సెంటర్లో ఇది మందిరం స్టార్ట్ చేసాం, మందిరం కడుతున్నాం, కొంచెం పైసలు కావాలి, ఇంత కట్టాలి అక్కడ అని చెప్పి మరలా తెచ్చుకుంటాం కావాలంటే. ఇది చర్చ్ అడ్మినిస్ట్రేషన్, మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్. ఇది మీకు అర్థమవుతుందా?
మేము ఇంత కానుక ఇచ్చాం కదా, అంత కానుక ఇచ్చాం కదా అంటే, ఏమో మీరు ఎంత కానుక ఇచ్చారో నాకు తెలియదు. అంతే కదండి. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, అసలు నేను లెక్క పెట్టను కూడా పెట్టను. నా పని కాదు అది. మీరు ఇచ్చిన కానుకలు ఎంత ఇచ్చారని లెక్క కూడా నేను పెట్టను. నాకెందుకు వచ్చిన గొడవ? మీరు దేవునికి ఇచ్చిన కానుక అది. నేను ఎప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు, మీరు ఇచ్చిన కానుక లెక్క పెట్టినట్టు నాకు గుర్తుకోలేదు. దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన లెక్క పెట్టి ఇస్తే తీసుకెళ్ళి శుభ్రంగా ఆఫీస్లో ఇచ్చేసి, నాయన ఇదిగో మేము ఈరోజు ఈ నెలలో మందిరం పెంచుతున్నాం, అక్కడ కడుతున్నాం చేస్తున్నాం, ఇదిగో ఇంత వాడుకున్నాం, మిగిలిన పైసలు ఇవి పట్టుకో, అయిపోయింది, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. మాకేదైనా అవసరం అయితే వెళ్ళి మాకు కొంచెం అవసరం ఉంది, ఇట్లా కావాలి, డబ్బులు కావాలని తీసుకొచ్చుకోవడం అంతే. ఎక్కడికి వెళ్తాడు ఈయన? ఊరికి ఎప్పుడు వచ్చినా ఉన్నాడు, ఎక్కడికి పోతాడు ఈయన? ఎందుకు పిచ్చి వాళ్ళరా స్తోత్రం. మరి ఆ తల్లి ఆమె అక్కడికి వెళ్ళి, ఏడు ముసలాయన ఎక్కడికి వెళ్ళాడు, ఈ ముసలాడికి శాతస్థం ఎక్కువైపోయింది, ఎప్పుడు వచ్చినా ఉన్నాడేంటి అట్లా అనిందా? ఆయనతో ఆమెకేం పని? ఆమె ఎవరి కోసం వచ్చింది? మరి అది మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మీరు ఉదయం 8 గంటల నుంచి, లేకపోతే 7 గంటల నుంచి అనుకోండి, ఏమైంది? ఉదయం 7 గంటలు 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ మందిరంలో మీరు ఎప్పుడైనా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు సుమా. మీకు ఎవరు ఆటంకం చెప్పరు. ఉదయం 7-8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు వచ్చి ఒకరితో పనిలే, ఎవరో ఉంటారు, ఎవరో వింటారు, ఎవరికో చెప్పుకోవాలని కాదు. మీరు తిన్నగా వచ్చి దేవుని మందిరంలో మోకరించి మీరు మీ గోడంతా దేవునితో చెప్పుకోవచ్చు, ఎవరు మిమ్మల్ని ఆటంకపరచరు. అయితే 6 గంటలకు మాత్రం మిమ్మల్ని మర్యాదగా బయటికి పంపించి ఆటో ఎక్కిస్తారు. 6 గంటల పైన ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు కుటుంబాలతో ఉన్నోళ్ళు కదా, వెళ్ళి కుటుంబాలను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి. అన్న పర్మిషన్ ఇచ్చాడు, సంతకం కూడా పెట్టాడు అని మేము వారాలు రోజులు ఇక్కడ ఉంటామంటే కుదరదు. ఉదయం 7-8 గంటల నుంచి వచ్చి 7-8 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల దాకా మోకరించి ప్రార్థన చేసుకోండి శుభ్రంగా. ఆకోళ్ళు ఏదైనా కనుక మీకు టీ కానీ మజ్జిగ కానీ ఇస్తే తాగండి, అది కూడా తాగండి, నో ప్రాబ్లం. ఏదైనా టీ నీళ్ళు కానీ కొంచెం మజ్జిగ ఏదైనా ఇస్తే తీసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఎవరు కాదనరు. ఎవరితో సేరి మిమ్మల్ని ఇక్కడ ఒక గ్రూపులుగా ఒక టీం ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో కూడా ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఎవరు వద్దంటారేంటి? ప్రతిరోజు ఎంత 10 మంది ఉంటారమ్మా? 30 మంది. ప్రతిరోజు ఒక 30 మంది ప్రార్థనలో ఉంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుంది. వాళ్ళతో వచ్చి కూర్చొని మీరు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ సమస్యలు ఏదైనా ఉంటే అందరితో కలిసి ప్రార్థన చేసుకోండి శుభ్రంగా, హాయిగా. దేవునితో మీ మనవలు చెప్పుకోవాలి, కానీ మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనం ఏంటంటే? వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఎవడు పట్టించుకోవాలి? ఏమిటి? దేవుడు పట్టించుకోవాలి. కానీ ఆ తల్లి వచ్చి ప్రభు సన్నిధిలో నీళ్ళ వల్లే కుమ్మరించుకుందంట. ఆమె ఊరిని చూసుకోలేదు, ఎవరిని చూడలేదండి. స్తోత్రం చెప్పండి. ఆమెను చూసిన దేవుజనుడు వచ్చి ఆయన ఏమన్నా అర్థం చేసుకున్నాడంటే ఆయన అర్థం చేసుకోలేదు. రావడం ఏమన్నాడు? ఏమ్మా ఇంకా మత్తు విడిచిపెట్టవా తల్లి? ఏం తాగొచ్చావు ఉదయాన్నే? అట్లా అన్నాడు. మీరైతే ఏమంటారు చెప్పండి? ఓ అమ్మ, మీరైతే విజయవాడ మొత్తాన్ని సాప చుట్టినట్టు చుట్టేసి ఉండేవాళ్ళు. నువ్వు అసలు దైవజనుడివేనా? నువ్వు పాస్టర్వేనా? ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? నీ పట్టా చూపించు. డామ్ డీష్ అని ఎగురుండేవాడు. ఆ తల్లికి దండం పెట్టుకోవచ్చండి బాబా. అంతలా మాట. ఉదయాన్నే మత్తురాలు వేయించావేంటమ్మా? ఏం తాగొచ్చావు తల్లి? ఇంకా మత్తు వదలు పెట్టలేదా? అట్లాంటి ఎంత మాట ఇది? ఒక స్త్రీని కూడా లేకుండా నువ్వు అట్లా మాట్లాడతావా? అసలు నువ్వు ఎవడురా నిన్ను పాస్టర్ని చేసింది? ఎవడురా నీది అని చెప్పి అట్లా ఎగబడాలి కదా. ఆమె అట్లా అనలేదు. నాయనా నేను అట్లాంటి దాన్ని కాదయ్యా. చూడండి, దేవుడు ఊరకనే ఆశీర్వదించడండి, దేవుడు ఊరకనే దీవించడండి. ఆమె ఎంత వినయంగా చెప్పిందంటే, నాయనా అట్లా అనద్దు స్వామి, నేను మనోదుఖము గలదానై నా గోడంతా చెప్పుకుంటున్నాను, నీళ్ల వల్ల నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అని అనగానే
ఆయన మనసు కరిగిపోయిందండి. వెంటనే దేవుజనుడు అన్నాడు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏం చెప్పుకున్నావో అది నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. ప్రియులరా, వినయ మనస్సు ఎక్కడ ఉంటుందో దైవ దీవెన అక్కడే ఉంటుందండి. అహంకారం ఎక్కడ ఉంటుందో చెప్పండి, అహంకారం ఎక్కడ, నాశనం అక్కడే ఉంటుందండి. వినయ మనస్సు, అయ్యా నేను ఏ పాటి వాడిని, అలా కాదయ్యా, అలా కాదయ్యా, అలా కాదయ్యా అని ఎప్పుడైతే అవి తగ్గించుకుని ఎలా మాట్లాడిందో ఆ దైవజనుని మనస్సు చల్లగా మారిపోయింది. ఆ చల్లని మనసుతో ఆయన దీవించాడు. నా దేవుడు నిన్ను దీవించునుగాకమ్మా అన్నాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడండి. ఇక్కడ మనం చదివితే ఆమె అడిగింది ఒకటే, అయ్యా నాకు ఒక్క మగ బిడ్డను దయచేయి. అట్లాగంటే దేవుడు ఆమెను దర్శించాడంట. ఆమెను దర్శిస్తే ఆమె 5 మంది పిల్లల్ని కనింది. 5 మంది పిల్లలకి ఆమె జన్మనివ్వగలిగింది. ఆమె ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన దీవెనిచ్చి, ఇప్పుడు నేను చెప్పే మాట కీలకం, ఆమె మీద ఉన్న నిందను తొలగించాడండి. ఏం తొలగించాడండి చెప్పండి, ఏం తొలగించాడండి? ఆయన నిన్ను దర్శిస్తే ఏం జరుగుతుంది? నీ నింద తొలుగుతుంది, స్తోత్రం కలుగుగాక. నీ భారం తొలుగుతుంది, స్తోత్రం కలుగుగాక. ఎంతో కాలంగా నీ వహిస్తూ భరిస్తూ కన్నీళ్లు పెడుతున్న ఆ నింద భారం ఏదైనా అంతే ఆ క్షణాలలో తొలగిపోయిందండి. ఆమె ఆనాటి నుండి, ఆ దినం నుంచి, అప్పటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందంట. అంతకుముందు ఎక్కడ కూర్చున్న ఒకటే దిగులు, ఎక్కడ కూర్చున్న ఒకటే వేదన. ఏంటి నా బ్రతికిట్ అయిపోయింది, నా బ్రతికిట్లాగేనా, నాకు ఎవరు అండలేరా, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరా, నేను ఈ నిందతోనే. ఆ అనుభవాలు వేరుగా ఉంటాయండి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిల్చున్నా, ఎవరి మధ్యలో ఉన్నా అదే వేదన. ఇప్పుడు ఆమెకు ఆ వేదనే అందరు చెప్పండి లేదు, అసలు ఆ ఆలోచన మనసుకి రానివ్వట్లే. నేను ఒంటరిని, నేను ఇట్లాగే అనే మాట రావట్లే. ఎందుకంటే దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడు ఆమె మీద ఉన్న నిందని దేవుడు కొట్టివేసి తొలగించేశాడు. ఇప్పుడు ఆమె సంతోషంగా బ్రతుకుతుందంట. ఈ నెల మొదటి దినాన ప్రభు నీతో చెప్పే వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను దర్శించెదను. ఆమేన్, ఆమేన్. నేను నిన్ను దర్శిస్తాను. దర్శిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నీ నింద తొలుగుతుంది, నీ భారం తొలుగుతుంది. ఆమేన్. ఇంతవరకు నువ్వు భారంగా బ్రతికావు, ఇక మీదట సంతోషంగా నువ్వు బ్రతుకుదువుగాక, ఆనందంగా అడుగులు వేయుదువుగాక. నీ గుండెల్లో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఈ నెల నవంబర్ నెల మొదటి దినముతో నీ గుండెల్లో ఉన్న దుఃఖమంతా తొలగిపోవునుగాక, ఎగిరిపోవునుగాక. ఆనందముతో నా దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఆనంద తైలముతో నిన్ను ఆయన అభిషేకించునుగాక. సంతోషముగా నువ్వు సాగి వెళ్ళుదువుగాక. నీ మీద ఉన్న నింద తొలుగుతుంది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్. సరే, టైం అయిపోతుంది. ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తా. చెప్పనవుద్దా? చెప్తా. 65వ కీర్తన 65వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుతారండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దర్శించి తడుపుచున్నావు. ఎందుకంటే ఆయన దర్శిస్తే ఏం జరుగుతుందంట? ఆయన దర్శించి భూమిని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. మహదైశ్వర్యము దానికి కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. చాలండి. భూమి అనంటే మనమే ఆ భూమి, మన హృదయమే ఆ భూమి. ఇప్పుడు ఆయన దర్శించేది ఎందుకయ్యా అనంటే ఈ భూమిని అందరూ మాట్లాడండి, ఈ భూమిని తడపడానికి. నేను తడపబడాలి అనుకున్న వాళ్ళు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా ఏ గలిలే కదా, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. నన్ను తడుపయ్యా, నది నీళ్లతో నన్ను తడుపయ్యా,
నా హృదయాన్ని తడుపయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన హృదయము ఎండిన ఎడారిలా ఉండకూడదండి. ఆమేన్ చెప్పండి. మన హృదయము నెరలు విడిచి బద్దలై ఉండకూడదండి. ఆమేన్ చెప్పు. మన హృదయం సారహీనమై ఉండకూడదండి. అది నది నీళ్ల చేత తడపబడును గాక, నది ప్రవాహముని గుండెల్లోనికి ప్రవహించును గాక, చేదైన ప్రతి అనుభవం తొలగిపోవును గాక, సారహీనమైన అనుభవాలు తొలగిపోవును గాక, సారవంతమైన హృదయముగా నీ హృదయం మలచబడును గాక, వరములు ఫలములు కలిగి నీ హృదయము ఉల్లసించును గాక. ఆయన దర్శించి నీ హృదయాన్ని ఏం చేస్తాడు? తడుపుతాడు. పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. పొలం పనులకి వెళ్ళి పొలం పనులు చేయించిన వాళ్ళు చేయెత్తండి. అంతేనా? మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేరేనా? అయ్యా నాకు పొలం పని తెలుసు, నేను పొలం పనులు చేయించాను, పొలం పనులకి వెళ్ళానన్న వాళ్ళు చేయెత్తండి. పెద్ద సిగ్గుగా ఫీల్ అవ్వబాకండి. అంటున్నావేంటి? చేతి కరెక్ట్ చెప్పు. అంటే మీ అందరికి పొలం పనులు తెలుసు కదా. ఏమేన్ సరే, కానీ పొలాన్ని ఎప్పుడు తడుపుతారు చెప్పండి? పొలాన్ని ఎప్పుడు తడుపుతారు? నాట్లు వేసే కాలం వచ్చినప్పుడు నాట్లకి గింజలన్నీ సిద్ధం చేసుకొని తడుపుతారు. ఇక తడుపుతున్నారంటే అర్థం ఏంటి? పంట వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మన హృదయాన్ని తడుపుతున్నాడంటే దాని అర్థం ఏంటి? పంట పండుతుంది. ఇంకా స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పంట పండిస్తాడు నా దేవుడు. ఏవే హల్లెలూయా. ఇంతవరకు ఒకవేళ ఎండిపోయి ఎడారిగా ఉంటుందేమో. ఈ తడపబడిన తర్వాత చూడండి, ఆ ఎండిన పొలం, ఆ ఎండిన ఎడారిలాగా ఉన్న భూమి ఇక రాబోయే రోజుల్లో పచ్చగా కనబడుతుంది. పచ్చని పొలములాగా కనబడుతుంది. నీరు కట్టిన తోట వలె ఉంటుంది. ఇక ఆ పచ్చని పొలము సారవంతమై అధికమైన రాబడి, అధికమైన ఫలములను ఇస్తుందండి. నీ బ్రతుకు, మన బ్రతుకు మన దేవుడు అలాగన మార్చుటకే ఆయన నేను నిన్ను దర్శించదను అని చెప్తున్నాడు. ఆయన దర్శించి నీ హృదయాన్ని దీవెనకరముగు వర్షంతో తడుపుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నది యొక్క నీళ్లు సిద్ధంగా ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని నది నీళ్లతో నింపబడి ఉన్నదంట. ఈ నది నీళ్లు సముద్రపు నీళ్లు కాదండి. సముద్రపు నీళ్ళు వచ్చాయి అనుకో, కొంపలను ఎత్తుకెళ్ళిపోతుంది సముద్రపు నీళ్లు. అవును కదా. వరదలు వస్తే సముద్రం పొంగితే ఏంటి పరిస్థితి? అది కాదు, నది నీళ్లు, సారాన్నిచ్చే నీళ్లు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ మందిర ఆవరణలో ఎక్కడన్నా తవ్వితే మెత్తటి మట్టి వస్తుంది. మెత్తటి మట్టి. మన పెరట్లో మొక్కలు కూడా అంత బలంగా పెరగడానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో కృష్ణా నది మట్టి కొట్టి మొత్తం మెత్తటి, ఎక్కడన్నా తవ్వండి మీరు, మెత్తటి మట్టి ఉంటుంది లోపల. మొక్క వేసామనుకో, ఆ మొక్క అంటది ఆనందం నీలోనే. ఎంత ఆనందమే మొక్క నీకంటే. దానికుంటే బలం అట్లాంటిది, మరి ఏం చేస్తాం? సారం అట్లాంటిది. వేర్లు లోపలికి వెళ్తుంటే ఆ చెట్టుకి ఒక్క రాయి తగలదు, మెత్తగా ఆ వేర్లన్నీ ప్రాకి బలాన్ని పొందుకుంటాయి, సారాన్ని పొందుకుంటాయి, పచ్చగా ఎదుగుతుంటుంది. ఆమేన్. ఈ కుడి చేతి వైపు మీరు మెట్లు దిగేటప్పుడు ఇంత మొక్క తీసుకొని వచ్చి వేసారు, సన్నజాజుల మొక్క. ఏంటి నవ్వుతారేంటి? నేనేదో పాపం చేసినట్టు. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ వాష్రూమ్స్ దగ్గర మంచి స్మెల్ ఉంటుందిలే, మంచిగా ఉంటుంది అని నా బాధ నాది కదా. మీకేం చెప్పుకునేది నా బాధ? అక్కడంత వాష్రూమ్స్ ఉన్నాయి కదా, మెట్లు దిగేటప్పుడు కొంచెం బాగుంటుందిలే, ఫ్రెష్గా ఉంటుందని ఇంత మొక్క తీసుకొచ్చి నాటా, సన్నజాజుల మొక్క. అది పెద్ద పొదైపోయింది. మా వాళ్ళు దాన్ని 2-3 సార్లు శుద్ధీకరించారు. దాన్ని కొమ్మ ఇంచి సునామీ చేసి పెట్టారు దాన్ని. అయినా నేను చావను. 2-3 సార్లు. మీరు ఇంకా చూడండి, ఆ హోసన్న లెటర్ ఉంది కదా అక్కడ,
సిమెంట్ది హోసన లీటరు, దాని వెనకాల అదంతా అల్లుకోపోయింది కదా, అదంతా ఒక మొక్కే. ఇంత మొక్క తీసుకుని చేశా. మంచిగా పువ్వులు వస్తాయి, స్మెల్ ఉంటుంది, ఆ వాష్రూమ్స్ దగ్గర ఫ్రెష్గా ఉంటుంది. నాకు ఆయన ఒక ఐడియా చెప్పాడు, అన్న ఈ మొక్కలన్నీ ఉండేసరికి ఆ వాష్రూమ్స్ కనిపించట్లేదు అన్న అన్నాడు. నీకు కనబడకపోవడమే స్తోత్రం. నీకు కనబడిందంటే దాన్ని రోత చేసేస్తావు. తీసేయాలన్నా, ఈ మొక్కలన్నీ తీసేయాలన్నా, కనిపించట్లేదు అన్న. వారి పిచ్చాడా, ఆ మొక్కల్ని అక్కడ ఎందుకు వేసాడు నాకు తెలుసు. ఏ మొక్క ఎక్కడ వేయాలనో అది నాకు తెలుసు కదా. ఇంత మొక్క పెద్ద పొదైపోయింది. అది 2-3 సార్లు మొత్తం నరికేసి ఇల్లు చేసినా కూడా మరలా అల్లుకుంది. ఎందుకంటే దానికి వేర్లకి తగిలే సారం అట్లాంటిది, ఆ బలం అలాంటిది. ఆ సారం ఎప్పుడు నీటి తడి ఉంటుంది, ఆ సారం, ఆ శక్తి. నేను ఒక మాట మీతో చెప్పనా, ఆయన నది నీళ్లతో నింపబడి ఉంది. ఆ నీళ్లతో మన హృదయాన్ని కనుక తడిపితే ఎంతమంది మన మీద విరోధులు లేచినా, ఎన్ని కత్తులు మన గొంతు మీదకి వచ్చినా, ఎలాంటి శోధన మనకు వచ్చినా, కొమ్మ రెమ్మ పట్టుకొని తుంచి పడేసినా మరలా మనం కొత్తగా చిగురు పుట్టుదుముగాక, మరలా మనం చిగురు వేయుదుముగాక, మరలా మహావృక్షమై లేస్తాము. ఎవ్వడు మనల్ని జాలడు, మనకు అంతం రాదు. దేవుని నది నీళ్లతో నింపబడి ఉన్నంత కాలం ఆ శక్తి మనల్ని తడుపుతూనే ఉంటుంది. ఆ దివ్యమైన ఆశీర్వాదం మన ఇంట నిలిచే ఉంటుంది, అంతే. ఆమేన్, హల్లెలూయా. కొమ్మ రెమ్మ ఇంచి ఇంచేసా అయిపోయింది వాడు సంగతి. గుంటకు నీళ్లు తాగిచ్చా అని మీసాలు మెల్లేసుకునేవాడు మీరసాలు మెల్లేసుకుంటుంటాడా? ఆడు అలాగా వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆడు ఇంచేసి తుంచేసిపోయిన ఆ మొక్క మరలా పొదలాగా అయిపోయి ఉంటుంది. అమ్మ బాబు, ఇదేంట్రా ఈడ ఇంత చేసినా కూడా నశించట్లేదేంటి? ఇంత చేసినా ఇది నశించేది కాదు, నది నీళ్లతో తడపబడినది ఇది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ నది నీళ్లతో ఎందుకంటే మనస్సు ఈ రోజున మనిషి హృదయం ఎలా ఉందంటే బీడు బారిపోయి ఉందండి. అర్థమవుతుందా? నెర్రలు విడిచి సఖ్యత లేకుండా. ఇప్పుడు మీరంతా చేతులు ఎత్తారు కదా, నాకు తెలుసు పొలం పనులు అని చెప్పి. మీరు చెప్పండి, తెలియనోడు సంగతి అంటే వదిలిపెట్టండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒక 5-6 సంవత్సరాలు వర్షాలు లేవనుకోండి, అప్పుడు పొలం భూమి ఎట్టుంటుంది? బీడు బారిపోయి ఇంకా నెరలు విడిచి. మేము చిన్నప్పుడైతే వేసవి కాలం సెలవులు ఇస్తారు కదా, మీరేమంటారు చిన్నప్పుడు దాన్ని? అమ్మ మీదంతా ఇంగ్లీష్లే అమ్మ మీది, మా వాళ్ళని అడుగుతానండి. ఎండాకాలం సెలవులు అది మన భాష, అది. వీళ్ళంతా ఇంగ్లీష్. సమ్మర్ హాలిడేస్ అంటారు, మీదంతా సాంబారు మీది ఎవరు? మా భాష మేము మాట్లాడుకుంటాం. ఏం సెలవులు? ఎండాకాలం సెలవులు. ఇక ఈ ఎండాకాలం సెలవులు వస్తే మా పని ఏంటంటే పల్లెటూరులో ఇంత కర్ర ఒకటి తీసుకొని పొలాల మీద పడేవాళ్ళమి. ఈ నెరలు విడిచిపోయి ఉంటాయి, బద్దలుగా పగిలి. ఇంకా ఈ కర్ర పుల్ల బద్దలైన సందుల్లో పెట్టి ఆ మట్టి పిల్లలు పైకి లేపితే ఆ కింద ఎక్కడో కొంచెం తడి ఉంటుంది, మట్టి బంకమట్టి దొరుకుతుంది. బంకమట్టి ఆ కర్ర పుల్లతో దాన్ని తవ్వి బంకమట్టి తీసుకొని వచ్చి సాయంకాలంకి బాబా లారీలు, ట్రాక్టర్లు, కంపెనీ పెట్టేస్తాం ఇంటి దగ్గర. కంపెనీ ఈ రోజుల్లో ఎక్కడున్నాయి రా స్వామి? ఆ రోజుల్లో ఎక్కడున్నాయి? పొతోడికి ట్యాబ్ ఒకటి వచ్చేసి ఆ ట్యాబు బోతద్దాలు వేసుకున్న వాడు ఇట్లా చూస్తున్నాడు. వాడు ఇట్లాగా ఏం చేస్తాం ఏంటి? ఆ ఆనందం, ఆ ఆటలు ఎక్కడున్నాయి ఈ రోజున? సాయంకాలంకి ఇంట్లో ఏమైపోద్ది? కంపెనీ పెట్టేసి ఇక లారీలు, ట్రాక్టర్లు, చక్రాలు దానికి అన్నీ చేసి దానికి దారం కట్టి సాయంకాలం కల్లా 6 గంటల కల్లా లైన్ మీదకి వచ్చేస్తుంది లారీ. సాయంకాలానికి లారీ రెడీ అయిపోద్ది. మనలాగా ఆర్డర్ ఇస్తే 10 నెలలకి 9 నెలలకు కాదు, సాయంకాలానికి లారీ రెడీ అయిపోద్ది. ఇంకా దారం తీసుకొని నడుము కట్టుకొని ఇంట్లోనే
ఆ ఆనందం, ఆ సంతోషం భలే ఉంటుందిలేండి. ఇప్పుడు లేవు. ఇప్పుడంత పిల్లలకి పుస్తకాల కట్ట, ఒక్కొక్కడు పుస్తకాల కట్ట మోసి మోసి పుస్తకాలు దించేసిన వాడు ఇట్టే ఉంటున్నాడు. ఎందుకంటే రోజంతా మోసి 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 వాడు సాయంకాలం ఇంటికి ఉంటున్నాడు. పేదలాడు అంకులు, రేపు బాగా నిలబడరా, అంతేనా అంకులు? పిల్లల మీద అంత భారం మోపద్దయ్యా బాబు. చదువుకోవాలి నేను కాదనట్లేదు, చదువు ఉండాలి నేను కాదనట్లేదు, కానీ మరి అంత టార్చర్ పెట్టద్దు. చదివే జీవితం కాదు, చదివే జీవితం కాదు. వాళ్ళ గుండెల్లో భారం పెట్టేసి వాడు పడుకున్నా లేచినా కూర్చున్నా వాడు దిగులుతో, వాడు తిన్న వంట పట్టట్లో వాడికి అట్లా చేయకూడదు. చదువుకోవాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో ఈ రోజున సాదాసీదాగా తిరిగితే కాదు, చదువుకోవాలి కాదనట్లే. కానీ వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకుని వచ్చేసి, రే నువ్వు డాక్టర్వే అంటే వాడు డాక్టర్ అవుతాడు. అట్లా కాదు నాయనా, నువ్వు చదువు, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తం నీ మీద ఎలా ఉంటే అంతే. అంతేగాని నువ్వు సావు, నువ్వు బతుకు, నాకు అనవసరం అని మీ ఇష్టాలన్నీ వాళ్ళ నెత్తి మీద రుద్ది వాళ్ళని నెమ్మదిగా ఉండనివ్వకుండా, ప్రశాంతంగా ఉండనివ్వకుండా మనసుని అలాగా సంకుచితం చేయొద్దండి. సంకుచితం చేయొద్దు. నేను మా అమ్మకి మా నాన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకంటే దేవుడి దేవల్ల స్కూల్ నుంచి రావడం పుస్తకాలు అటు ఇసురు కొట్టి మొహం కడుక్కొని తబలా బ్యాగ్ సంకల దగ్గర పోతా ఉంటే అడిగి దిక్కులేదు మనకి ఇంట్లో. దేవుడి దేవల్ల అట్లా ఉండాలి ఇల్లు అంటే. అవునా? దగదర్తి అనే ఊరిలో మీటింగులు పెట్టాడు మా పాస్టర్ గారు. నాకు 10వ తరగతి ఎగ్జాము. దగదర్తి అనే ఊరిలో మీటింగ్ పెడితే మాకు 10వ తరగతి ఎగ్జామ్కి వెళ్ళాలి. నేను మా అమ్మని అడిగా, నేను మీటింగ్కి వెళ్ళట్లేదు, ఎగ్జామ్కి వెళ్ళాలంటే మా అమ్మనింది మీటింగ్కి వెళ్ళు అనింది. ఎట్లా వెళ్తాము అంటే, వెళ్ళయ్యా, ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ ప్యాడ్, అట్ట తీసుకుని వెళ్ళు ఎగ్జామ్కి. మీటింగ్ అయిన తర్వాత అక్కడే ఉంటారు కదా, అక్కడే టిఫిన్ చేసుకుని అక్కడి నుంచి ఎగ్జామ్కి వెళ్ళు అనింది. మీరు చెప్తారా అట్లాగా? మీరు చెప్తారా? మరి అది ఎగ్జామ్కి మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ దగ్గర మీటింగ్లో ఉండి దేవుడు నీకు తలాంతి ఇచ్చాడు, నీ తలాంతిని వాడుకోకుండా ఉండొద్దు. వెళ్ళి మీటింగ్ చూసుకొని అక్కడే పడుకొని ఉదయాన్నే లేచి అక్కడి నుంచి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపో అని చెప్పింది. ఎంత బంగారు తల్లో. వెళ్ళి మీటింగ్ చూసుకొని దగదర్తిలో అక్కడే ఉండి ఉదయం టిఫిన్ చేసుకొని మా పాస్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని మీటింగ్ ఎగ్జామ్కి వెళ్ళి వచ్చా. మరి పాస్ అయిందా ఏంటంట? పాస్ అయ్యాంగా. మరి ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు, అంతే. కోళ్ళ ఫారంలో తిన్నట్టు తిని లైట్ ఆన్ చేసుకుని చదివి హాయిగా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయావు అనుకో, ఏమైంది? స్తోత్రం అవలా? నాకు వచ్చిందే రాసేసి వచ్చా, తప్పేం రాయలా, నాకు వచ్చింది రాసేసి వచ్చా, పాస్ అయ్యానుగా. ఏమి రాశానని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. నాకు వచ్చిందే రాసి వచ్చా. స్తోత్ర, హల్లెలూయా. మా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాహిద్ అని, ఆడు చెప్పాడు, నీకు హిందీ నాకు అసలు రాదు, మీకు ఇంకొక మా శుభవార్త కూడా చెప్తాను నేనండి. అనుదిన కృప రోజు వస్తుందా లేదా? చూస్తున్నారా? ధ్యానిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? ఎవరికైనా పరిచయం చేస్తున్నారా? సరే. అట్లాగే రేపు 22వ తేదీ నుంచి ట్రాన్స్లేషన్ హిందీలో కూడా చెప్పనేండ్రా నాయన. 22వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము కృపావాక్యం. ఏ వాక్యం? కృపావాక్యం. ఏడవా హిందీలో ఏమంటారు దాన్ని? ఏడు రాజేష్ ఏడి ఇక్కడ ఏడ ఉండాలా అమ్మ? ఓ తెల్లే, ఏం పేరు? అనుగ్రహవచన్ హిందీలో. ప్రస్తుతానికి మాత్రం వారానికి ఒకరోజు, తర్వాత కొంచెం దాంట్లో కొంచెం మెలకువలు ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం అలవాటు అయిన తర్వాత రోజు డైలీ పెడతాను.
ప్రస్తుతానికి మాత్రం వారానికి ఒకరోజు హిందీలో అనుగ్రహ వచన్ అని క్లుప్త సందేశాలని, షార్ట్ మెసేజెస్ని హిందీలో కూడా ట్రాన్స్లేషన్ పెట్టి రేపు 22వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే వారానికి ఒకరోజు కన్నడలో కూడా, కన్నడ మరి దాన్ని కృపావాక్యం కన్నడలో ఏమంటాడు ఆ పిల్లోడు రాలేదుగా. మరి కన్నడ మీకు ఎవరికన్నా వచ్చా? తెలుగే అంతంత మాత్రం మళ్ళీ ఏమంటారు? కన్నడలో ఏమంటారు కృపావాక్యాన్ని? కృపావాక్యమే అంతేలా, ఏది రాకపోతే అదే ఇక. రైట్. మనకు హుబ్లీలో ఫ్రాన్సిస్ అని మన తమ్ముడు ఉన్నాడు, విశ్వాస తమ్ముడు. ఆ తమ్ముడు దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. హిందీలో ఆ సహోదరి ట్రాన్స్లేషన్ చేస్తుంది. హిందీలో చేస్తున్నాం, అట్లాగే కన్నడలో కూడా చేస్తున్నాం. ప్రస్తుతానికి వారానికి ఒకరోజు, తర్వాత దాన్ని మెల్లగా డైలీ వర్షన్గా దాన్ని చేయాలని ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంగ్లీష్లో కూడా చేస్తాం. నేను కాదులే మాట్లాడేది, ట్రాన్స్లేషన్. రైట్. మా ఫ్రెండ్ ఒకడున్నాడు వాహిద్ అని, వాడు చెప్పాడు నాకు హిందీ ఏమి రాదు. రాకపోతే వాడు చెప్పాడు ఏం కంగారు పడదురా, ప్రార్థన చేసుకొని వాడు ఇచ్చిన ప్రశ్నని మళ్ళీ రివర్స్ రాసేసి రారా అని చెప్పాడు. ఒరే ప్రశ్న రివర్స్ రాస్తే ఎట్లా వస్తుంది? నువ్వు రాసేసి రారా అని చెప్పాడు. అంతే. అట్లనే అట్లాగేం కాదు కానీ రాస్తే పాస్ అయ్యా. స్తోత్ర. మా అమ్మ మా నాన్న ఎప్పుడు నీకు ర్యాంక్ రాలేదు ఏంటంటరా? ఏందంట? ఏది దశ? A+ అవన్నీ అప్పుడు. ఇప్పుడు A+, B+ ఏం లేవు. ఇప్పుడు అంత హోప్లెస్. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? ఇది ఆడు చెప్పాడు, అట్లాగే రాసి వచ్చాను. నేను చెప్పేది బలవంతం చేసి వాళ్ళని బాధ పెట్టి నువ్వు ఇదే చేయాలి, నువ్వు అట్లాగా వద్దు. ప్రభుకు అప్పగించండి, ప్రార్థన చేయండి. వాళ్ళకి ఒక విశాలమైన హృదయాన్ని కలుగు చేస్తే చాలు. మీరు చెప్పాల్సిన అవసరం లే, మీరు భారం పెట్టి వాళ్ళని బాధించాల్సిన అవసరం లే. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటుంది. అలా చేయాలని కానీ వాళ్ళకి మోయలేని భారాన్ని పెట్టేసి లేకపోతే ఇంకోటి అది మంచిది కూడా కాదు. మనం చదువుకున్నాం ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా ఏమంటే చదివే జీవితం, లేకపోతే అదే బ్రతుకు కాదు. దేవునిలో మనం స్థిరపడాలి, దేవునిలో మనం వర్ధిల్లాలి, దేవునిలో మనం నాటబడాలి, మనం దేవుని కొరకే బహుగా ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం నీళ్లతో, నది యొక్క నీళ్లతో తడపబడాలి, సారవంతంగా మార్చబడాలి. స్తోత్రం. సారవంతమైన భూమిగా మార్చబడాలి. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఎప్పుడైతే నీ హృదయం భూమి సారవంతంగా మార్చబడుతుందో అప్పుడు దేవుని వాక్యం అనే ఒక్క విత్తనం ఆ హృదయంలో పడగానే ఆ విత్తనం వ్యర్థమవుతుందా, ఫలిస్తుందా? అది దేవుని వాక్యానికి నీ హృదయం సరి అయినదిగా ఉండాలంటే, దేవుని వాక్యం నీ హృదయం రైట్ అలా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలంటే అది తడపబడాలి, చదును చేయబడాలి, సారవంతం అవ్వాలి. ఆమేన్. ఆయన ఎందుకు దర్శిస్తాడు అని అంటే నీ హృదయాన్ని తడపడానికి, సారవంతంగా మార్చడానికి. కొందరు చూడండి, నేను వాక్యం చెప్తాను కదా, చెప్పిన వాక్యం వాళ్ళ గుండెల్లో అలా పడగానే ఆ వాక్యం వాళ్ళు ఫలిస్తుంది. ఆ ఫలించిన ఆ వాక్యం ఏం చేస్తుంది? మహావృక్షమై వాళ్ళకి ఫలాలను ఇస్తుందండి. కొంతమంది ఉన్నారండి, నేను ఎన్నన్నా చెప్పు, ఎన్ని రెఫరెన్స్లన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, ఆఖరిలో వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే, ఏమంటే ప్రార్థన చేయండి, ఏమీ మేలు జరగట్లేదు. మరి ఇంతకాలం వాక్యం వింటున్నావు కదా? వింటున్నానండి. వింటున్నావు కానీ ఆ హృదయంలో ఆ వాక్యం ఫలించడానికి అనుగుణంగా లేదు. విత్తనాలు పడుతున్నాయి, వాక్యం అనే విత్తనాలు గుండెల్లో పడుతున్నాయి, కానీ ఆ విత్తనాలు ఫలించేటట్లు ఆ హృదయం తడపబడట్లే. ఈ రాత్రి మీరేం చేస్తారంటే, నాయనా ఈ వాగ్దానం నా బ్రతుకులో నెరవేర్చబడినట్లు నా హృదయం తడుపు, నా హృదయాన్ని తడపండి, నా హృదయం తడపబడాలి.
తడపబడితే ఈ వాక్యపు విత్తనం నీలో ఫలిస్తుంది. అడుగుదామా ప్రభుని తడపమని? అడుగుదామా వద్దా? మీరు చెప్పండి, అడుగుదామా వద్దా? అడుగుదాం. మరి ఏమని అడుగుదాం? నా హృదయం నేను నీళ్లతో, నది నీళ్లతో, చెప్పండి, నది నీళ్లతో తడపబడాలి. ఆ దీవెనకరమగు వర్షం చేత నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని తడుపయ్యా. ఈ రాత్రి ఎవ్వరు కూడా తడపబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. హల్లెలూయా. నీ హృదయం తడపబడకుండా ఎవ్వరు కూడా అడుగు బయట పెట్టద్దు. ఒక బలమైన అభిషేకంతో మీరు తడపబడాలి. ఒక బలమైన అభిషేకంతో మీరు నింపబడాలి. ఒక బలమైన అభిషేకంతో నీ హృదయం గంతులు వేయాలి. రాతి గుండెగా ఉన్న నీ హృదయం తడపబడాలి. బీడు బారిపోయిన నీ హృదయం తడపబడాలి. రాతి శిలగా మార్చబడిన నీ హృదయం తడపబడాలి. ఆమెన్ చెప్పి ముగించుకుంటే కాదు, ఆమెన్ చెప్పి ఆమెన్ అనేసి అలాగ ఊరుకుంటే కాదు. నీవు ఎలాగ అడుగుతావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నీ హృదయంలో మాత్రం ఆ నది నీళ్లతో తడపబడిన అనుభవం కలగాలి రాత్రి. హల్లెలూయా. ఎవరు అటు ఇటు చూడడం, అటు ఇటు అలా కాదు. ఆ హృదయం తడపబడినప్పుడు నీ హృదయం గంతులు వేసే ఆ ఆనందం నిశ్చయముగా ఈ రాత్రి నువ్వు చవి చూడాలంతే. దేవుడు ఆ రీతిగా నిన్ను అభిషేకించునుగాక. ఆ రీతిగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అభిషేక వర్షం నీ మీద కురవబడునుగాక. అందరు లేకండి, అందరు లేకండి, అందరు లేకండి, అందరు లేకండి, నిలబడండి. ప్రభు సన్నిధిలో చేతులెత్తి, నాయనా ఇదిగో నన్ను తడుపు, నన్ను తడుపు, నన్ను తడుపు. నది నీళ్లతో నన్ను తడుపు నాయనా. నది నీళ్లతో నా హృదయాన్ని తడుపు నాయనా. రాతి గుండె మెత్తన చేయబడాలి, చదును చేయబడాలి, అది మృదువుగా మార్చబడాలి నాయనా. నీళ్లతో తడపబడిన హృదయం ఎలాగా వర్ధిల్లుతుందో, ఆ వాక్యం అనే విత్తనానికి ఎలా సారాన్ని అందిస్తుందో ఆ రీతిగా నన్ను తడుపుమని ప్రభుని అడుగుదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ నోళ్ళు తెరిచి ప్రభుని అడగండి. ప్రభువా ఒక బలమైన అభిషేకము చేత నీళ్లతో నా హృదయం తడపబడాలి నాయన. నీళ్లతో నా హృదయం తడపబడాలి ప్రభువా. నీళ్లతో నా హృదయం తడపబడాలి. నేను తడపబడిన వాడనై, నా హృదయం తడపబడినదై నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నన్ను తడపమని ప్రభుని అడగండి. ఆత్మ వర్షం మీ మీద కురిపించినట్లుగా అడగండి. ఎవరు మౌనంగా ఉండదు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అడగండి, ప్రభుని అడగండి. థ్యాంక్ యూ జీసస్. అడగాలి ప్రభుని. ఒక క్రొత్తదైన అనుభూతి పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. స్తుతి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభువా మీరు కృప చూపండి. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. నింపండి ప్రభువా, నింపండి. స్తోత్రం. హల్లెలూయా. రాజా ఒక బలమైన అభిషేకం హృదయమందు కుమ్మరించబడునుగాక. తడపబడునుగాక. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా
పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. రే. కురిసెనే నీ కృపామృతం. నా దివ్వకు మధురాతి మధురం నీ నామ అమృతం. నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను. ఓయ్ నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను.
పొందెదను నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణము Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Stuti, 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 stuti. Praise and worship, praise and worship. ఏ ఒక్క హృదయము ఎండిన నేల వలె ఉండకూడదు. ఏ ఒక్కరు అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. ఏ ఒక్కరి హృదయం ఎండిన ఎడారిలా నిలవకూడదు. తడపబడుదురుగాక, తడపబడుదురుగాక. దేవుని నది నీడతో తడపబడుదురుగాక. దేవుని నది నీడతో నీ హృదయం తడపబడునుగాక. అలాగే Hallelujah, 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 చేతుల పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా
నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే ఓ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించేద నిన్నే. ప్రార్థన. పరిశుద్ధుడు వెను తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గత 10 నెలలు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 11వ నెల మొదటి దినం ఈ వాగ్దాన సందేశ కూడికలో మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మిమ్మల్ని మనసారా స్తుతించి కనపరిచి మీ నామాన్ని మహిమపరిచి మీరిచ్చు వాగ్దానాన్ని చేత పట్టుకొని వెళ్ళడానికి మీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రజలతోనూ నాతోనూ మీరు వాగ్దానపూర్వకంగా మాట్లాడినందుకై స్తోత్రం. నేను మిమ్మును దర్శింతును అని మీరు సెలవిచ్చారు, అందుకు స్తోత్రాలు. మేఘవాహనుడివై గాలి రెక్కల మీద మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంతోషముతో నీతిని అనుసరించు వారిని దర్శిస్తానని మీరు సెలవిచ్చారు తండ్రి. నీతి నిమిత్తమై ఎన్ని హింసలు కలిగినా సంతోషంగా నీతిని అనుసరించుటకు మీరు మాకు కృప దయచేయండి. మీరు మమ్మల్ని దర్శించగా మాకు కలిగే దీవెనలు, ఆశీర్వాదములు మాకు వివరించినందుకై స్తోత్రాలు. మీరు దర్శించినప్పుడు కరువు తొలగిపోయి సమృద్ధి కలిగి ఉన్నది. ఇదిగో ఈ రాత్రి నీ వైపు చేతులెత్తినటువంటి నీ బిడ్డలు మీరు దర్శించండి. వారి బ్రతుకులలో, కుటుంబాల్లో ఉన్న కరువు తొలగిపోనుగాక, నిశ్చయంగా సమృద్ధి కలుగునుగాక. మీరు దర్శింపగా నింద కొట్టివేయబడి దుఃఖము తొలగిపోతుందని మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, ఈ రాత్రి ఏ దుఃఖముతో నీ సన్నిధికి నిబిడలు వచ్చారో, ఏ నిందతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నైనా, ఏ దుఃఖముతో నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారో, వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా మీరు చేసి వారి తలలపై నిత్యానందము ఉండునుగాక. మీరు ఆ విధంగా దుఃఖము ఎగిరిపోయేటట్లుగా చేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు దర్శింపగా భూమి తడపబడుతుంది కనుక దేవుని నీళ్ళతో నింపబడి ఉన్నది. ఇదిగో బీడు బారిన ప్రతి భూమి తడపబడునుగాక, ప్రతి భూమి సారవంతంగా మార్చబడునుగాక, ప్రతి హృదయములో విత్తబడుతున్న విత్తనము నూరంతలుగా ఫలించునుగాక.
ఫలభరితమైనటువంటి జీవితం మేము చేయనట్లు ఆధ్యాత్మికంగా మేము బలపరచబడి ఫలించి నీ కొరకు సాక్షిగా నీ నామమునకు మహిమార్థంగా ఆశీర్వాదకరంగా బ్రతకడానికి మీరు కృప దయచేస్తున్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం మా బ్రతుకులలో మీరు నిశ్చయంగా నెరవేర్చి నైనా ఈ దినము నుండి మీ దర్శనము పొందుకుంటూ నైనా మీ తోడు సహవాసం మేము కలిగి మా బ్రతుకు దినములన్నీ నడిపించబట్టుకు సహాయం చేయండి. ఈ నెలంతయు మా బిడ్డల కష్టార్జితాన్ని దీవించండి, వారి ప్రయాణాల్లో భద్రతను అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపాక్షేమాలు బిడ్డలకి తోడుగా ఉంచండి, ప్రతి అక్కను తీర్చండి, మీ సన్నిధిలోని సమృద్ధిని మేలు చేత తృప్తిపరచండి. నీ దాసుని కూడా గత నెలంతయు బలపరిచి వాడుకున్నారు నైనా ఈ నెలంతా కూడా వెళ్ళుచున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి నీ కుమారునికి ముందుగా మీరు వెళ్ళి ప్రతి చోట మీ నామ మహిమపరచబడేటట్లు నీ నోటి బూరగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సమృద్ధి అయిన కృప, ఆరోగ్యము, క్షేమము కలిగించమని కూడి వచ్చిన మమ్మల్ని మీరు ఆకడకు రాజ్యానికి సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.